14. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చదవాలి ఎవరన్నా. ఏది హెప్సిబా ఎక్కడ? మీరు కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. గట్టి చెప్పాలి, ప్రభుత్వము చేయదు. గుడ్, తెలుగులో చాలా బాగా రాయబడింది. సో ఈరోజు ఇదే మన టాపిక్. పోదాం ముందుకు లోపలికి. యాక్చువల్గా నేను మీకు చెప్పాను ప్రధాన యాజకుడు గురించి చెప్పాలని, కానీ కొన్ని కారణాల వల్ల చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాన యాజకులు నేను చెప్పాల్సిన పోర్షను ఇదే. ఈరోజు నేను ప్రీచ్ చేసేదే ప్రధాన యాజకుడు ఎందుకు అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు అనేది. కాకుంటే నాకు చాలా డీటెయిల్గా చెప్పాలని కోరికతో అక్కడ జస్ట్ ఒక సర్మన్లో ముగించకుండా, ఒక పూటలో చెప్పి ముగించకుండా చాలా లోతుల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఆశతో, దానివల్ల నేను మళ్ళీ కృపకే చేంజ్ అయినా. ఈ రోజు నుంచి ఏం వింటున్నాం? కృప గురించి వింటున్నాం. ఈ రోజు నుంచి ఏది వింటున్నాం? సుశీల్ ఎక్కడ? ఏమట్లా అక్కడ ఆడ సీట్లు ఖాళీ ఉన్నాయి. సీట్లు ఖాళీ ఉండకూడదు. ఈతలో కూర్చొని ఎవరున్నారు? సీట్లు ఖాళీ ఉన్నాయమ్మా. ఎవరు బ్యాగులు పెట్టి పోయారు? మధ్యాహ్నం వస్తారా, ఇప్పుడు వచ్చేస్తారా? సో ఎనీహౌ, సో కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ బ్రదర్ ఇది. అందుకే నాకు మళ్ళీ మార్చాను నేను, ఇదే ఇంకా కంటిన్యూ అవుదామని. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా. ఈరోజు నుంచి దయతో కంటిన్యూ రండి. ఇంకో ముందే చెప్తున్నా, ఇప్పుడు మీరు వింటాండేది పాలు తాగే వాళ్ళకు కొద్ది కష్టము. నేను మీకు మాంసం తినిపిస్తాను. మాంసం ఇది ఈ రోజు నుంచి పెట్టేది. అంటే ఆల్రెడీ మాంసమే అనుకోండి చాలా కాలం నుంచి. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉంది పిల్లరా. ఇప్పుడు బ్రదర్ ప్రార్థన చేసినట్లుగా నా యొక్క హృదయంలో గొప్ప కార్యాలు ఈ సంఘం ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అందుకే మిమ్మల్ని దేవుడు మనల్ని సిద్ధపరచుకుంటా ఉన్నాడు పిల్లరా. సో మిమ్మల్ని మాంసం తినిపించారనుకోండి, రేపు పొద్దున రాబోయే ఆ యొక్క యుద్ధంలో, ఆ యొక్క శోధన అనండి, పరీక్ష అనండి, మాంసం తిన్నవాడు నిలబడగలుగుతారా, జయించగలడు అపవాదిని. సో అందుకనే చాలా స్ట్రాంగ్ మీట్ తినబోతున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా వినాలా అమ్మా. నిద్రపోయే ప్రయత్నం చేయకూడదు. పాలు తాగే వాళ్ళైతే నిద్రపోతారు, ఎందుకంటే వాళ్ళకి అంత టేస్ట్ అయితే రావాల్సిందే. ఓకే, నమ్ముతో లేదో నాకు ఈ నిలబడి బుద్ధి కాలే. ఈరోజు సర్మన్లో ఉండే ఆ మాంసాన్ని జ్ఞాపకం చేసుకొని ఐ నో దాట్. హలో సో అందుకే మాంసం అవసరం పిల్లరా. అర్థమవుతుందా? శరీరానికి మాంసం ఎట్లో వాక్యంలో దాగిన మాంసం వాక్యాన్ని పాలుగా, నీళ్ళగా పిల్లరా చాలా రకాలుగా పోల్చడం జరిగింది. అన్నంతో సమానంగా పోల్చడం జరిగింది. కానీ పౌలు అంటాడు మాంసంతో పోల్చి అంటాడు, ఈ పాటికి మీరు మాంసం తినేవాళ్ళుగా కావలసింది, మీరు ఇంకా పాలు తాగుతున్నారు. పాలు తాగే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు పిల్లరా. పాలు తాగే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండరు. వాళ్ళు క్రైస్తవులే, దేవుని బిడ్డలే, స్వర్గానికి ఖచ్చితంగా వెళ్తారు. కానీ పాలు తాగే వాళ్ళు ఎప్పటికీ ఆడ పొడుచుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు చూసారా పాలు తాగే వాళ్ళు? అన్నీ ఆడే చేసుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఈ మాంసం తినే వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు పైల్వాన్లో. అర్థమైందా? సో ఓకే, సో ఎనీహౌ ఓకే, ముందుకు వెళ్దాం. సో కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ 2 పోర్షన్స్ మనం కంప్లీట్ చేసాం. 3rd పోర్షన్లో వెళ్తున్నాం. ఫస్ట్ పోర్షన్ ఏంటి? సేవ్డ్ బై గ్రేస్, కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. ఫస్ట్ భాగం అది చదువుకున్నాం, నేర్చుకున్నాం. రెండవది ఏం నేర్చుకున్నాం? కీపింగ్ బై గ్రేస్, కృప ద్వారా ఇప్పుడు కాపాడబడుతున్నాం, రక్షించబడ్డాం, కాపాడబడుతున్నాం కృప ద్వారా. ఇప్పుడు మనం నేర్చుకుంటా అనేది ఏంటి? లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితము కృప ద్వారా జీవించే జీవితం పిల్లరా, క్రియల ద్వారా కాదు, కృప ద్వారా. అమ్మ చాలా జాగ్రత్తగా వినాలా, వెనకలు ఉండేవాళ్ళు. కృప ద్వారా జీవించే జీవితం. క్రైస్తవ జీవితము కృపలో దాగి ఉండే జీవితం పిల్లరా. కృప లోపల తన జీవితాన్ని జీవిస్తాడు క్రైస్తవుడు. గ్రేస్, కృప లోపల. అర్థమవుతుందా? అందుకే బైబిల్ ఉంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. కృప అంటే ఏంటంటే దేవుడు చేసేది పిల్లరా.
విశ్వాసం అంటే ఏంటి? మనం చేసేది. కృప దేవుని భాగము, విశ్వాసం మన భాగం. కృప విశ్వాసం ద్వారానే మనం సమస్తము కలిగి ఉంటాం. అంటే కృప ద్వారా దేవుడు సమస్తం ఇచ్చాడు, విశ్వాసం ద్వారా మనం సమస్తం మన జీవితంలో తీసుకుంటాం. ఉదాహరణకి చాలామంది బయట వాళ్ళు రక్షణ లేకుండా ఉన్నారు, దేవుళ్ళు లేకుండా ఉన్నారు. మీరు నేను రక్షించబడి పరలోక రాజ్య వారసులమై అక్కడి నుంచి ఆధార్ కార్డు తెచ్చుకుని ఉన్నాం, పాన్ కార్డు తెచ్చుకుని ఉన్నాం, ఇంకేం కార్డులు, అన్ని కార్డులు మన పాకెట్లో ఉన్నాయి ఈరోజు. అర్థమైందా? ఎక్కడి నుంచి? పైనుంచి. అసలు పుట్టిందే పైన. ఎక్కడ పుట్టాం మనము? పైన పిల్లరా. ఇక్కడికి ఎందుకు వచ్చాము? చాలా ఉన్నతమైన పని మీద వచ్చాం. ఎందుకు వచ్చాం? ఇటు నుంచి పైన నుంచి ఇటుకి ఎందుకు వచ్చాం? యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఇటుకి? అందుకే వచ్చాం మనం. అదే మీకు తెలిసినారు, అదే మాంసం అండి. ఎందుకు వచ్చాడు? అది కాదు నాయన. నీకు ఎప్పుడు హలో, నువ్వు నేను కంపేర్ చేసుకుంటే పక్కన చీరతో కాదు, పక్కన నకిలీస్తో కాదు, బాగేసుకొచ్చింది, అటు నుంచి తెచ్చిందో ఏమో. మా ఆయనకు చెప్పి సాల్ అయిపోయింది, తేడా. ఈమె చూడు, అది కాదు బాబు. నువ్వు నేను అనుక్షణము ఊపిరి తీసుకున్నా వదిలినా నా కంపారిజన్ దేవునితో పిల్లల. పైనుంచి వచ్చింది ఎందుకో తెలుసా? కింద దేవుళ్ళ ఈ భూమి మీద జీవిస్తూ దేవుళ్ళ పని చేయడానికి. దట్స్ ఇట్. ఇది మతం కాదు, ఇది ఇట్స్ నాట్ రిలీజన్, ఇట్స్ గాడ్ లివింగ్ ఇన్ హ్యూమన్ బాడీ. అందుకే బైబిల్ అంటుంది, నీలో ఉన్నవాడు చెప్పాలా, నాకు వినిపించేదానికి కాదు ఉండేది, అదే నువ్వు అనుక్షణమో బ్రతికేదానికి. అదే నాలో ఉన్నవాడు, నీలో నాలో ఎవరు ఉండేది? నువ్వు నేను ఎవరు? దేవునితో పాలిభాగస్తులమై ఉన్నాం. అంటే ఈ బాడీలో ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటా ఉన్నాం. ఏం చేసుకుంటా ఉన్నాం? చెప్పండి. షేర్ చేసుకుంటా ఉన్నాం. ఈ అందుకే ఎప్పుడు చెప్తాను, తండ్రి ఇది నీ బాడీ, నీది, ఇది నువ్వు కలిసి ఉన్నాం ఈడ. ఎందుకో తెలుసా? స్వర్గాన్ని, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీదకి తెచ్చేదానికి, నా పక్కింటి వాళ్ళలోకి తెచ్చేదానికి, నేను ఏడ కాలు పెట్టిన పరలోకం తేలా ఆ వ్యక్తి జీవితంలోకి. అది మీ నా జీవితం ఇడు ఉండేది. వచ్చింది ఎందుకు? ఈ స్కూల్లోకి ఎందుకు వచ్చారు? ఇవి నేర్చుకునేదానికి. అర్థమవుతుందా? సో అందుకే కంపారిజన్. నువ్వు ఈ చైర్లో కూర్చొని ఏందేందో ఆలోచించద్దు, ఒకటే ఆలోచించాలని. నేను దేవుడు ఒకటే. నా జీవితం ద్వారా ఈ భూమి మార్చబడతానందుకు కృతజ్ఞతలు తండ్రి. నా నీడలో తండ్రి జీవాలు మనైనా దీవించబడుతుంది. నేను ఎక్కడికైనా నా నీడ చాలు ఈ అనంతపురానికి. యూ షుడ్ సే మై నీడ. ఎందుకు చెప్పండి? నీలో ఎవరున్నారు? దేవుడు. నీలో నుంచి ఎవరు నీడ వస్తాడది బయటికి? దేవుడు నీడ పిల్లలు. ఎప్పుడైతే ఇఫ్ యూ హ్యావ్ సచ్ థింకింగ్, ఆ ఆలోచనలు నీలో ఉంటే నీలో, అవే నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ద్వారం తెరిచేది. నువ్వు ఆల్రెడీ వెల్ బిల్టెడ్, థింక్ పిల్లర్. లైక్ నువ్వు కంప్లీట్ విను. యేసయ్య ఎంత కంప్లీటో నేను అంత కంప్లీట్ పిల్లర్. ఓకే, అర్థమైందా? సో అది నా జీవితం. ఓకే, ఏనేమో లోపలికి వెళ్దాం, చిన్నగా నేర్చుకుందాం. ఓకే, సో మూడోది కృపలో నా జీవితం. అందుకే కృప ద్వారా దేవుడు సమస్తం ఇస్తారు, విశ్వాసం ద్వారా మనం తెచ్చుకో. అందుకే మనం రక్షించబడ్డాం. కృప మనల్ని రక్షించింది, విశ్వాసం ఆ రక్షణని మన జీవితంలోకి తీసుకొచ్చి ఇచ్చింది. సో ఇదే విధంగా ప్రతిదీ కృప ద్వారా దేవుడు ఇస్తానని నువ్వు విశ్వాసం ద్వారా తీసుకుంటాం. ఈ భూమి మీద 2 రకాల క్రైస్తవులు ఉన్నారు పిల్లరా. క్రైస్తవులు 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. ఒక రకమైన క్రైస్తవులు ఎవరంటే, వారు కృపని నమ్మి, కృపని అర్థం చేసుకొని, కృపలో జీవిస్తూ దేవుని కృపని విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక గుంపు ఇది.
ఇలాగే ఉండాలి మనం కూడా. రెండో గుంపు ఉంది, వాళ్ళు కృప మీద ఆధారపడు. నేను జాగ్రత్తగా వినండి, ఈరోజు చెప్పేది నేను. దేవుడు నీతో మాట్లాడడానికి పిలిచాడు. నేను మనిషినే, కానీ దేవుడు నా లోపల నీతో అంతతో మాట్లాడుతున్న సమయం. జాగ్రత్త వినండి. రెండో గుంపు ఎవరంటే వాళ్ళు క్రియల మీద ఆధారపడే వాళ్ళు. అంటే వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఏముంటుందంటే, వాళ్ళు క్రైస్తవ మన బిడ్డలే, వాళ్ళు మనమంతా కలిసి ఒక చోటు ఉండాల స్వర్గానికి పోయిన తర్వాత. నేను మాట్లాడతా, అందుకే మీట్ తినే వాళ్ళ గురించి అన్నా, క్రైస్తవుల గురించి మాట్లాడతా అనేది, ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళ గురించి. కొత్త వాళ్ళు కూడా చాలా అవసరం ఇది. జాగ్రత్త వినండి. వాళ్ళు వాళ్ళ క్రియల మీద ఆధారపడి ఉంటారు. అంటే నేను మంచి మంచి క్రియలు చేసే నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా క్రియల ద్వారా దేవుడు ఆశీర్వదించేటట్లుగా చేశాను, నేను అవి చేసి ఇవి చేసి దేవుడి యొక్క ఫేవర్ని నా ముందుకు వచ్చేటట్లు చేస్తాను అని బ్రతికేది రెండో టైప్ వాళ్ళు. నేను చెప్తున్నా మీకు, నా క్రియలు దేవుడిని ప్రేమించేటట్లే చేయలేవుమా. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆయన ఆల్రెడీ మిమ్మల్ని నన్ను ప్రేమిస్తాండే దేవుడు. నా ప్రీచింగ్ వల్ల కొంతమందికి ఇబ్బంది కూడా కలగచ్చు, బహుశా ఆన్లైన్లో చర్చలో కాదు. బట్ దిస్ ఈజ్ ట్రూత్. ఇదే నిజం. నీకు అర్థమవుతుందా? నీకు నాకు దేవుడు ఎంత ప్రేమిస్తానంటే, ఇప్పుడు నేను ఏదో చేసి ఆయన నన్ను ప్రేమించేటట్లా చేయలేను. నా క్రియలు ఏది ఆయన నన్ను ఆశీర్వదించేటట్లు చేయలేవు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నన్ను అంత ప్రేమిస్తాడు. చూడండి, మీరు నాతో పాటు ఒక వాక్యం తీయండి, దీన్ని మీకు క్లియర్ చేయాలని నేను, ఎందుకంటే కన్ఫ్యూజ్లో నేను చూడండి. బైబిల్ అంటుంది, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి. ఇది కొద్దిగా గ్రేస్ గురించి కాబట్టి, కొద్ది డాక్ట్రినల్ గురించి కాబట్టి, కొద్దిగా శ్రద్ధగా నాతో కలిసి నడిస్తే మీరు బలంగా జీవిస్తారు మా బయట. అందుకే చాలా కొద్దిగా అట్లా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో. చదువునైనా 5వ అధ్యాయం 6 నుంచి చదువునైనా, 6వ వాక్యం నుంచి చదువు. ఏలైనగా నేను చదువుతా. మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరు మనము? ఆయన ముందర చూస్తున్నారా? పైన చూడండి, స్క్రీన్లో ఉంది. మనం ఎవరు తెలుసా? ఒకప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం భక్తిహీనులం పిల్లరా. డిస్క్రిప్షన్ చూడండి, ఇక్కడ 3 విషయాలు మీకు చూపిస్తాను నేను, 3 పదాలు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈరోజు పిల్లరా. ఫస్ట్ మనం ఏమై ఉంటామే? భక్తిహీనులము. ఆ తర్వాత ముందు పద, నెక్స్ట్ వాక్యం, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయే తెగింపవచ్చును. నెక్స్ట్, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, రెండో కేటగిరీ ఏంటి మంది? మనం స్ట్రాంగ్ పదాలు పిల్లలు. మనం భక్తిహీనులము. రెండోది ఏంటి? మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన తర్వాత, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. మా తర్వాత ఏలైనగా ఎవరు మనము? వింటానరా? కులాపి వింటాను కదా, మాంసం చూడు. ఈరోజు జాగ్రత్తగా ఉన్నాను, పక్కన వాళ్ళు జాగ్రత్తగా ఉండేది ఇతనితో. ఏమేమి ఉంటుంది? శత్రువులు పిల్లరా. జాగ్రత్త అర్థం చేసుకోండి బిడ్డ. మీరు నేను భక్తిహీనులుగా ఉంటే మీ భూమి మీద పుట్టిన నాటి నుంచి, అంతేకాకుండా మనకి ఇచ్చిన దానికంటే గొప్ప టైటిల్ ఏం చెప్పండి? భక్తిహీనుల తర్వాత. భక్తిహీనులను తెలుసా మీకు? జంతువుని పట్టుకొని నీవేరా నా సృష్టికర్త అనేవాళ్ళం మనము. అర్థమైందా? రకరకాల డ్రామాలు ఆడినాం ముందు మనం దేవుని ఎదుట. అందుకే బైబిల్ మీరు నేను ఏమై ఉంటామే? భక్తిహీనులము. దాంతో అయిపోయిందా? ఎట్లుంటే మనం పాపులం. అంటే ఇంకా పొద్దున్న లేచిన నుంచి టీ తాగినట్ల పాపమే తాగేవాళ్ళము. వాడు ఉన్నాడు చూసావా, వాడిని ఎట్లా మాట్లాడేవాళ్ళం మనం, గుర్తుందా మీకు? పాపులమై ఉండమే, ఇంకా హై డిగ్రీ ఇది. సరే, దాంతో అయిపోయిందా? లేదంట. మనం ఏమై ఉన్నామంట? శత్రువులమై ఉన్నాం. ఎప్పుడు ప్లరా? మీరు నేను రక్షించబడకముందు. బాగా వినాల బిడ్డ. అటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంట? ఇంతకుముందు వాక్యంలో 9లో చూసుకున్నాం, 9 పెట్టినాను. ఈయనకి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులో తీర్చబడి ప్రేమించబడ్డాం మీరు నేను. ప్లరా, మీ మీద నా మీద ఆయన నిత్య ప్రేమ ఉంది.
ప్లీజ్ అర్థం చేసుకోండి, లేకుంటే ఈ భూమి మీద నీ వలన ఏ ప్రయోజనం ఉండదు. నీకు వాక్యం అర్థం కాకుండా నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, మహామహిమ నీలో నుంచి ప్రవహిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీవం నీలో నుంచి నదుల్లా ప్రవహిస్తుంది. నువ్వు దైవత్వంతో నింపబడిన బిడ్డవి. దేవుడు దృష్టి నీ మీద ఉంది. దేవుడు నీ ద్వారా ఈ భూమిని దీవించాలని ఆశపడి, కానీ నువ్వు ఎవరో నీకు తెలియకుంటే మొత్తం స్టాగ్నెంట్ అయిపోతాయి పిల్లరా. మొత్తం దేవుని యొక్క ప్లాన్ చెడిపోతుంది. అందుకే బాగా అర్థం చేసుకో. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు సార్ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు పిల్లరా. ప్రేమ పుట్టిండేది ఆయనలో నుంచి, కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. షరతులు లేని ప్రేమ దేవుని దగ్గర ఉండేది. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తాడమ్మా. జాగ్రత్తగా వినండి. అందుకే నీ క్రియల వలన ఆయన్ని ప్రేమించేట్లుగా నువ్వు చేసుకోలేవు. ఆయన నిన్ను ప్రేమించేట్లుగా చేసుకోలేవు నీ క్రియల వలన. కొద్దిగా జాగ్రత్తగా వినాలా. నీ క్రియల వలన ఆయన నిన్ను ప్రేమించేట్లుగా నువ్వు చేసుకోలేవు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ఇంకో స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినాలా. ఇది నీ యొక్క మంచితనం వలన ఆయన నువ్వు ప్రేమించేటట్లుగా నువ్వు చేసుకోలేవు కదా. అదేవిధంగా నీ చెడ్డతనం వలన కూడా ఆయన నిన్ను చెడు చేసేటట్లుగా, ఆయన ఎట్లా చెప్పాలి, నీ చెడుతనం కూడా ఆయన ఓకే నీ చెడుతనం కూడా ఆయన నిన్ను ప్రేమించకుండా చేయలేదు. హలో, జాగ్రత్త వినట్లేరా. నీ మంచితనము ఆయన నిన్ను ప్రేమించేట్లుగా చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రేమిస్తాడు. ఈవెన్ నీ చెడ్డతనం కూడా ఆయన నిన్ను ప్రేమించకుండా చేయలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆయన ప్రేమ కాబట్టి. ఆయన 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 అన్కండిషనల్ ప్రేమ ఉండేది. ఏమన్నా ప్రేమ ఆయనలో ఉండేది. ఇది నీకు బాగా బిల్డప్ కావాలి నీ జీవితంలో. అందుకే ఆయన ఆ స్థితిలో నిన్ను ప్రేమించాడు. చిన్న ఉదాహరణ ఇస్తాను నేను నీకు. అలా ముందర చూడాల. మిరాకిల్ ఉంది కదా, ఏడవేప వీడియో ఉన్నాయి ఉంది, జాగ్రత్తగా కండు పెట్టాను నేను. ఓకే, ముందర చూడండి. ఆయన మిరాకిల్ ఉంది. ఇప్పుడు నేను సపోజ్ ఎత్తుకున్నాను, నేను చేతులు చాపాను, నా దగ్గరికి వచ్చింది అనుకోండి. అమ్మా వచ్చిందని నేను ప్రేమ చూపాను. ఓకే, రాకున్నా నేను ప్రేమ చూపిస్తాను పిల్లరా. నేను ఎత్తుకున్న తర్వాత నా మీద లూప్ వస్తుంది అనుకోండి, అనుకుందాం. ఓకే, అయినా కూడా నేను అంటే చెడ్డ చేసి అయినా కూడా నేను ప్రేమిస్తా. ఎటు తిరిగి అమ్మాయిని ప్రేమిస్తా. నా దగ్గరికి వచ్చినా తనంతకు తానే, రాకున్నా ప్రేమిస్తా. ఎందుకు చెప్పండి? ఎందుకంటే తను నాలో నుంచి వచ్చిండేది. నాలోంచి నా కుమారులోంచి తను. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. దేవుని ప్రేమ అంతే పిల్లరా. దేవుడు ఏ కోసానా నిన్ను అసహించుకోడు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నేను ఒక స్టేట్మెంట్ చెప్పా, నీవు చెడు చేసినా ఆయన నీ చెడు ఆయన్ని ప్రేమించకుండా ఆపదని. ఇప్పుడు ఈ ప్రీచింగ్ వింటే చాలామంది, ముఖ్యంగా చాలామంది, నేను దీన్ని క్లారిఫై చేస్తాను. డోంట్ వరీ, ఇది నా సంఘం కాబట్టి నేను ఓపెన్గా దీన్ని మీకు తీసుకురావాలని చెప్తున్నా. ఇవి అర్థం కావాలా మీకు. అందుకే రోమిల్ రాసిన పత్రిక చాలా ప్రొఫౌండ్ బుక్ పిల్లరా. అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ అర్థం చేసుకునే తీరాలను ఆనందంగా బ్రతకాలండి భూమి మీద. జాగ్రత్త తినట్లేరా. ఈ ప్రీచింగ్ ఉన్నప్పుడు జనరల్లీ ఏం చెప్తారు తెలుసా? ఇట్లా చెప్తే, ఇట్లా ప్రీచ్ చేస్తే నువ్వు ఏం చేస్తానో తెలుసా పాస్టరు? నువ్వు లైసెన్స్ ఇస్తాను అందరికీ. ఏం లైసెన్సు? పాపం చేయమని. ఎందుకు? ఆయన ఎట్లా తిరిగి ప్రేమిస్తాడు కదా. అమ్మా, నువ్వు చెడు చేసినా ఆయన ప్రేమ తగ్గదంటివి. ఆయన నా ప్రేమ ద్వారా కూడా ఆయన ఏమి చేసేది ఏం లేదు, ఆల్రెడీ ప్రేమిస్తానంటివి. మా వింటానారా? అట్లా కాదు పిల్లరా. ముందుంది ఇంకా పండగ, నాడికి తీసుకెళ్ళాలి మీకు. వింటానండి, జాగ్రత్త వింటానండి, అప్పుడే డిసైడ్ కాకండి. ఓకే, నో, నేను పాపం చేయమని మీకు చెప్పడంలా, ముందే చెప్తున్నా. పాపం నువ్వు చేస్తే, నేను ముందే చెప్తున్నా, ప్రాబ్లం దేవునితో కాదు బిడ్డ.
నువ్వు పాపం చేస్తూ ఉంటే నువ్వు చాలా నష్టపోతావు. నువ్వు పాపం చేస్తానట్లే నువ్వు శత్రువుకి అవకాశం ఇస్తావు నీ జీవితంలో. నాకేస్తాడు వాడు. పాపం ఏం చేస్తుంది చెప్పండి? నాకేస్తుంది. పాపం జోలికి పోకూడదు మనము. అసలు నువ్వు పాపం చేయలేవు, నేను చెప్పేది వింటే. పాపం ఓకే వింటారా? నేను పాపం చేయమని రికమెండ్ చేయడంలా. ఎటు తిరిగి దేవుడు ప్రేమిస్తాడంట. ఇంకేముంది? గుడుంబా వేసుకుంటా, కని తింటా, ఏమంట? నో 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 ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. నువ్వు కని తింటే క్యాన్సర్ వస్తుంది. నేను చెప్పాల్సిన పనిలే. ఆడంతా బస్ స్టాండ్లో ఇదే చేసింటారు వాళ్ళు. నిజం చెప్తాను, ఇదే. పాపం జోలికి పోద్దు. ఒకవేళ నువ్వు పాపంలోనే జీవిస్తుంటే రక్షణ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. పాపం గురించి నేను చెప్పడం, పాపం చేయను, పాపం చెడ్డది. ఓకే, నేను మీకు అసలు సిస్సలైన దేవుని యొక్క మనకు దేవునికి ఉన్న రిలేషన్ చెప్తున్నా. ఓకే, ముందు చూడండి. నేను ఇదే ప్రశ్న పౌల్ని కూడా అడిగారు పిల్లరా. పౌల్తో అన్నారు, నువ్వు ఇట్లా ప్రీచ్ చేస్తావు కదా బాబు, ఈ ప్రీచ్ చేస్తే ఇంకేమైనా ఉందా? మీ హృదయంలో ఉండే ప్రశ్న అప్పటి వాళ్ళు కూడా అడిగారు. అందుకే పౌలు ఎంత చక్కటి జవాబు ఇచ్చాడు చూడండి. 6వ అధ్యాయం 1వ వాక్యం చదువునైనా. తిన్నైనా అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలని పాపమందు నిలిచియుందుమా. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని. అంటే దేవుని కృప నా మీద అపారంగా ఉంది. ఆయన నన్ను ప్రేమించే దేవుడు, నేనంటే ఇష్టపడే దేవుడు. ఈవెన్ నా చెడు కూడా ఆయన నన్ను ప్రేమించకుండా ఆపదని ఆయన కృపను బట్టి నువ్వు పాపంలో జీవిస్తావా? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపాలని పాపంలో నిల్చుందుమా. ముందు నెక్స్ట్ అట్లనరాదు. నేనే చదువుతాను, జాగ్రత్త వినండి ప్లేరా. చాలా డాక్టర్నల్ ఇష్యూ ప్లేరా ఇది. సూపర్ ప్రీచింగ్ ఇది. అట్లనరాదు అని ఎంత బ్రహ్మాండమైన వాక్యం అండి ఇది ప్లరా. మన జీవితం, ఓ మై జీసస్. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. మై గాడ్. సెకండ్ ఏమంటున్నాడు ఇక్కడ? పాపం విషయమై చనిపోయిన మనము. పౌలు అంటాడు పాపమా? మనం పాపం చేసేదా? పౌలు ఎట్లా అడుగుతాడంటే పాపం చేసేదేంటి? మనమేంది పాపం చేసేదేంటి? పాపమునకు మనము చనిపోయినాం కదా. పాపం విషయమై చనిపోయినాం మనము. ఓ మై జీసస్. జాగ్రత్త వినండి. ఏంటి పాపం విషయమై చనిపోయినామంటే? జాగ్రత్త వినండి. మీలో నాలో నుంచి పాప స్వభావం తీసివేయండి. బిడ్డ కింద చూడద్దురా, ఈ టైంలోనూ నష్టపోతావు. మీలో నాలో నుంచి పాపాన్ని దేవుడు తీసేశాడు బిడ్డ. జాగ్రత్త వినాలా. పాపపు క్రియలు, పాపాన్ని తీసేశాడు, పాపపు క్రియల్ని కాదు. బాగా శ్రద్ధగా, అందుకే ఈ మెసేజ్ని మిస్ చేయకండి. పాపాన్ని మీలో నుంచి నాలో నుంచి తీసేశాడు బిడ్డ. పాప క్రియలు కాదు, పాపాన్ని మీలో నుంచి నాలో తీసేశాడు. ముందర చూడాలా. సిలువ మీద ఏం జరిగిందంటే, సిలువ మీద యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు మీ కొరకు, నాకు ఈ సృష్టి కొరకు ఆయన చనిపోయినది పాపం కొరకు పిల్లరా. పాపాన్ని, సృష్టిలో ఉన్న పాపాన్ని, జాగ్రత్త వింటారా, ఆయన తీసేసుకున్నాడు. మీరు నేను, ఓకే ఇంకా క్లియర్ చెప్తాను, ముందర చూడండి. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు ఏం జరిగిందంటే, మనలో ఉన్న పాపపు స్వభావాన్ని దేవుడు తీసేశాడు మనలో నుంచి. మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మీలో నాలో ఆ స్వభావం అంగీకరించినప్పుడు స్వభావం ఉండేది. ఆ స్వభావమే పాపం చేయించేది నా జీవితంలో ఉండి. బిడ్డ, ఆ స్వభావాన్ని దేవుడు మీలో నాలో తీసేశాడు. పాపపు క్రియలు కాదు, ఈ రెండు గుర్తుపెట్టుకుని నేను పాప క్రియలు మళ్ళా రావాలా. సో ఆ స్వభావాన్ని మీలో దాని తొలగించబడింది పిల్లలు.
క్రైస్తవుడికి ఇది తెలియదు అనుకోండి, ఈ డాక్ట్రిన్ తెలియదు అనుకోండి, నేను మీకు ఈ ఉదయకాలం చెప్తున్నా, ఆ మనిషి పాపం చేయలేకుండా ఉండలేడు. ఏ మనిషికి ఈ ప్రీచింగ్ అర్థం కాదు ఈరోజు నేను చెప్తాను. ఏదది? దేవుడు ప్రతి క్రైస్తవుల్లో నుంచి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడం నుంచి పాప స్వభావం తీసేశాడు. ఇది సంఘానికి ప్రీచ్ చేయకుండా కేవలము పాపపు క్రియల గురించే ప్రీచ్ చేశామనుకో, అదే జరుగుతుంది పిల్లరా. ప్రపంచంలో అనేక చోట్ల పాపపు క్రియల గురించి ప్రీచ్ చేయడం జరుగుతుంది. అంటే పాప క్రియలు అంటే ఏంటి? జాగ్రత్త ముందర చూడండి. ఉదాహరణకి సంఘంలో నువ్వు ఎంతసేపు నువ్వు ఈ తప్పు చేసినావు, నువ్వు స్వర్గానికి పో, నువ్వు ఇట్లా జీవిస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఆ యొక్క పాపపు క్రియలు చేస్తుంటారు కదా క్రైస్తవులు. మీకు తెలుసు మీరు ఏమేమి చేసి వచ్చారు పొద్దున్నే. అలా అర్థమవుతుందా అమ్మ? ఈ క్రియల గురించి మనం ప్రీచ్ చేస్తున్నాం అనుకోండి పిల్లరా, ఆ ప్రీచింగ్ ఏంటంటే కేవలం నువ్వు చెట్టు మీద ఉన్న ఆకులు తీసేసినట్లే. నువ్వు ఏం తీసేయడం లేదు తెలుసా? ఆకులు తీసేస్తే ఏమవుతుందమ్మా? మళ్ళీ ఆకులు వస్తాయి. నువ్వు తీసేయాల్సిందేమో తెలుసా? వేర్లను. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏం చేశాడో తెలుసా? మనలో ఉన్న వేర్లను తీసేశాడు, పాపపు వేర్లని. ఈ శుభవార్త నీకు తెలియదు. ఇది గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ మనకి ప్రభు చేసింది మన జీవితంలో. మా బిడ్డ నా పాయింట్ మీరు లాస్ట్ వరకు క్లియర్ అవుతుంది, డోంట్ వరీ. నేను జస్ట్ స్టార్ట్ చేసా ఇప్పుడే. అప్పుడు డిసిషన్ నాకు అర్థం కావలే అనొద్దండి, వినండి. ఆ విధంగా మీరు నేను ఉదాహరణకి పాపపు క్రియల గురించే ప్రీచ్ చేయడం వలన ఏం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ నాకు భయపడి చాలా తప్పులు నా ముందర చేయరు మీరు. పాస్టర్ ఉన్నాడు, లేదంటే సంఘ పెద్దలు ఉన్నారు, రామంజీ ఇది మిస్ చేసుకోవద్దు. నువ్వు ఎవరినైనా మిస్ చేసుకో, ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి. లేకుంటే జీవితంలో చాలా మిస్ చేసుకుంటాం. జాగ్రత్త తినేం నా పిల్లలు కాబట్టి నా బాధ నాదే. ముందర చూడండి, నేను మిస్ చేసుకున్నాడు అమ్మా జాగ్రత్తగా పిల్లరా. పైన ఆకులు తీసేస్తా అంటే నేను ప్రయోజనం లేదు పిల్లరా. ఉదాహరణకి నాకు భయపడి మీరు చాలా తప్పులు చేయరు. లేదంటే సంఘంలో ఆ సిస్టర్ చూస్తుంది, ఆంటీ ఏమనుకోదు, మా అమ్మ అర్థమవుతుందా? డెకరేషన్ ఎడ్ చేసుకో అమ్మా. ఆ తర్వాత ఏమవుతుంది? 2 రోజుల తర్వాత బయటికి పోయిన తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు? డిమ్మర డుమ్మా జుమ్మర జుమ్మా, తప్పిపోయిన కుమారులా తప్పిపోతా వారమంతా. అందరూ నవ్వుతాను, అందరూ తెలిసి ఏం చెప్తానని నేను కదా. ఇంట్లో లైక్ రాత్రి పడుకుంటేవాడు బెడ్రూమ్లో ఒకరే అనుకో, మొబైల్లో కదా. కారణం ఏమో తెలుసా? ఈరోజు సంఘము ఆకులతో డీల్ చేస్తున్నారు పిల్లలు. ఆకులు తీసి దాంట్లో పడినారు. ముందర చూడండి, నువ్వు నేను యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు బిడ్డ ఏం జరిగింది తెలుసా? నీకు నాకు ఈ రెవల్యూషన్ మనకు చాలా అవసరం పిల్లలు. జాగ్రత్తగా రండి. ఈవెన్ నా జీవితంలో కూడా, నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూశాను ఇది. ఆ ప్రీచింగ్ ఆ మాత్రమే తెలిసినప్పుడు, సరిగ్గా తెలియనప్పుడు, నాకు ఏం జరిగిందో, పాపం విషయమే నా జీవితంలో ఏం జరిగిందో తెలియనప్పుడు ప్లరా ఎప్పుడు నేను ఇబ్బంది పడేవాడిని. ఏంట్రా ఇది? నేను డిసిషన్ తీసుకొచ్చా, చర్చిలో పాస్టర్ ప్రీచ్ చేశాడు, నిర్ణయం తీసుకొచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత, 2 రోజుల వరకు బాగానే ఉన్నా, 3 రోజు మళ్ళీ అదే కుక్కతో ఒక వంకర. మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ రిపీట్ చేస్తాను, కుక్కతో ఒక వంకర. ఏందిరా నా లైఫ్? ఓసారి అనిపించి అసలు నేను రక్షింపడ్డానా? అసలు ఎందుకు పాపం చేశాను? అసలు నేను నాకే పెద్ద ఇబ్బందిగా ఉండదు. మనందరూ అయి వెళ్ళాం దీంట్లో. కారణం ఏమో తెలుసా? దేవుని కృప ద్వారా నా జీవితంలో దేవుడు ఏం చేశాడు? తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనలో ఏం జరిగిందనేది ఆ యొక్క రెవల్యూషన్, ఆ యొక్క వెలుగు లేకపోవడం అనే. అందుకే నువ్వు ఇంకా పాప క్రియలు నీలో ఉన్నాయి. ఓకే అందుకే ఇది అర్థం చేసుకున్నారనుకోండి, నా జీవితమే జీవించే విధానం మారిపోతుంది.
అందుకే పౌలు అంటున్నాడు, పాపం విషయమై మీరు చనిపోయి ఉన్నారు, మనం ఇక మీదట ఎలాగూ దానిలో ఎట్లా నువ్వు పాపం చేయగలవయా? ఏంటి దానికి అర్థం అంటే, నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు మీలో నాలో స్పిరిట్ ఉండిందే, ఆత్మ ఉండిందే, పాపపు ఆత్మ. అది దాన్ని తీసేశాడు. ఎందుకు ఈ మాటికి అన్న ముందు చూడండి, ఆ ఆత్మ ఆ యొక్క ఆత్మే మనలో నుంచి పాపం చేయించేది. పిల్లరా, నాలో నుంచి పాపం చేపించేది ఏదో తెలుసా? ఆ యొక్క స్వభావం మనలో నేచర్ ఉండా, సిన్ నేచర్ ఉండా. సిన్ఫుల్ డీడ్స్ మళ్ళీ వస్తాను నేను. సిన్ఫుల్ డీడ్స్ పక్కన పెట్టండి, పై ఉన్న ఆకుల గురించి మళ్ళీ మాట్లాడతా. యాక్చువల్ రూట్స్ తీసేశాడు యేసు ప్రభు. ఆ నేచరే తొలగించాడు. నిజం చెప్పాలంటే ఆత్మనే తొలగించాడు దేవుడు. అది బైబిల్లో పౌలు అంటాడేది. అది నీకు నాకు బాగా అర్థం కాదా? రక్షణ పొందుకుంటే నీళ్ళలో ట్యాంకులో దిగాం సార్. కొంతమంది 4-5 సార్లు మునిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పాస్టర్ బాప్తిసం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా సినిమా పోపు అవుతుంది నాకే. ఇచ్చిన తర్వాత కూడా చెప్పరే సీరియల్ చూడిపోతే అవుతుంది నాకే. అందుకనే ఆ దైవజనుడు అంట, చల్ల బట్టలు వేసుకున్నాడు, ఆ దైవజనుడు ఈయన ముంచాడు అనుకున్నాకే మొత్తం మునిగిపోతాను నేనని. ఆడ మునిగింది ఎక్క. బ్రదర్, అక్కడ కూడా ఒక ఆయన జెరూసలేం పోయి తీసుకొచ్చినాడు. తప్పేం లేదు, మంచిదే. 3-4 సార్లు తీసుకోద్దండి బాప్తిజం. నేను చెప్పేది ఏంటండి, 1 సార్లు బాప్తిజం. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఈ యొక్క ఇంజిన్ ఉంది, ఇంజిన్ కార్కి ఇంజిన్ ఉంటుంది చూసారా? లేదంటే ఇంజిన్ లేకుండా కార్ పోతుంది ముందుకి. ఆ ఇంజిన్ పీకేశాడు దేవుడు మనలో నుంచి. ఏం పీకేశాడు? గడి చెప్పండి, ఏం పీకేశాడు? ఇంజిన్ పీకేశాడు. అంటే పాపము చేపించే శక్తి లేదు మనలో. పాపం చేసే శక్తి లేదు, ఆ స్వభావమే లేదు, ఆ నేచరే లేదు. అమ్మా, ఇప్పుడు ఈ చేపకి స్వభావం ఏం చెప్పండి? ఈదలాడేదే పీకేస్తే ఈదలాడుతుంది అది. పృథ్వీ, నిజం చెప్తున్నా లేదా నేను? సూపర్ నా మాట వినండి. మీరు యేసులా బ్రతికే జీవితం మీకు ఉండేది. యేసులా బతుకుతారు పిల్లరా. మీరేంది మా పాపం చేసేది? నేను చెప్తున్న పౌల్లాగా పాపం విషయమై చనిపోయిన మనము. ఇప్పుడు మీకు వచ్చిన ప్రశ్న నాకు తెలిసే ఉందో, స్టాప్ సార్, అంతా బాగుంది ఇటు వరకు, మళ్ళా నేను ఎందుకు పాపం చేసాడో అది చెప్పు ఫస్ట్. అమ్మా, నాలో నుంచి వేర్లతో సహా దేవుడు తీసేశాడు. అది ఆయన మరణం అందుకే జరిగినది పిల్లరా. ఆయన ఏంగా మారాడంట? పాపం ఎరుగని వాడు ఏంగా మారాడు? పాపంగా మారాడు పిల్లరా. ఆయన నా పాప స్వభావాన్ని తీసుకొని దేవుని స్వభావాన్ని మీలో నాలో ఉంచాడు. అయితే ఒక ప్రశ్న ఇప్పుడు, ఎందుకు నేను పాపపు క్రియలు నాలో ఉన్నాయి? ఎందుకు నేను పాపం చేస్తా అన్నా? అమ్మా, ఎందుకు నాకు ఇంకా ఇప్పటికి కూడా? అమ్మా, ఏముంది ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పండి మీరు. ఎందుకు ఇంకా సిగరెట్ ఎందుకు తాగుతున్నాను బ్రదర్? మన వాళ్ళు ఎవరు తాగుతున్నారు? ఎవ్వరు నా దిక్కు చూడండి, అంతా కింద చూస్తున్నారు. మళ్ళీ ఎందుకు సార్ సిగరెట్ తాగుతున్నారు? లేదంటే ఫోన్లే ఎందుకు సార్? మరి నేను ఆ బ్రదర్తో మాట్లాడంటే నాకు సరిపోదు, ఆయన ఏదో చేశాడు నాకు మోసము, ఇప్పుడు ఆయన ముఖం చూసే నాకు చూడబుద్ధి కాదు, ఆయన పేరు ఎత్తుకుంటేనే నాలో మంట రేగుతుంది. ఎందుకు మళ్ళా? రూట్స్ తీసేశాడు కదా నాలో నుంచి కూడా దేవుడు. ఎందుకు అట్లా కదమ్మా వెంకటలక్ష్మి? పక్కనుండే దెబ్బరా సిస్టర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకు ప్రాబ్లం ఉంది సార్ చెప్పు నాకు ఫస్ట్. జోక్ చేస్తాను లేదు పాపం. అమ్మా, ఉందా లేదా అట్లా? లేదంటే ఎందుకు మొబైల్లో మీరంతా చాలా మంచివాళ్ళు, మీ గురించి ఎవరు మాట్లాడరు, నేను మీరు చాలా మంచి దండేయాలి మీకు. కొంతమంది ఉంటారు పాపం, ఏం చేశారు వాళ్ళు మొబైల్లో? చెడ్డవి చూస్తూ అంటారు. మళ్ళీ ఎందుకు సార్? అంది చెప్పే కదా నేను ప్రీచింగ్ పెట్టిండేది ఈరోజు. హలో, దండే ముందర చూడండి. మీరు నేను ఈరోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాము. మీరు నేను, అందుకే బైబిల్ ఉంటుంది, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని, నూతన నేచర్ని పొందుకున్నాం. నిజంగా మనలో ఉన్న ఆ యొక్క ఇంజిన్ తీసివేయబడింది, నేచర్ లేదు. అయితే ముందర చూడాలి. ఇప్పుడు ఈరోజు ఎందుకు నీలో ఆ యొక్క క్రియలు ఉన్నాయి?
అమ్మ ఏ క్రియలు? ఓసారి నాకు ఆడ పోతా అంటే పేరు చెప్పకూడదు, ఆ కాలనీలో మళ్ళీ బాధపడతారు. ఆ కాలనీలో పోతా ఉంటే ఒక ఆయన నిలబెట్టి నాకు, సార్ ఏమంటే ఆయమ్మ చూసినావు నువ్వు అని. చూసినాను బ్రదర్, ఎప్పుడు సండే వస్తుంది, ఎప్పుడు శుక్రవారం కూడా వస్తుంది అంటే, ఏం సార్ ఆమె నీళ్ళు వచ్చేయాలకి నీళ్ళు వచ్చేయాలకి మా దగ్గర ఎంత తిడుతుంది సార్ ఆమె. సార్ బైబిల్ చదివి చేయకూడదు కదా సార్ అంటాడు నాతో. ఏం జరుగుతుంది అసలు కథ చెప్పంటే, బిందులతో కొడుతుంది సార్ ఆమె, బిందులతో కొడుతుందంట. బిందులన్నీ వెనకలు వచ్చినా అన్నీ నింపుకొని పోతుంది సార్. ఏమన్నంటే సార్ ఆ నోటికి ఎవడు తగులుతారు సార్ అంటుంది ఆమె. ఆయన అంటున్నాడు పాపం, ఆయన నోరుకి ఎవడు తగులుతారు, చెడ్డ మాటలు తిడుతుంది సార్, అన్నీ నింపేంత వరకు ఇడిచిపెట్టదు మాకి. ఆమె వెనకలు పెట్టినా ముందరు పెట్టినా ఆమె ముందరు పట్టుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం సార్ అంటున్నాడు ఆయన. సో ఇవన్నీ ఎందుకు ఈ క్రియలంటే, ముందర చూడండి, ఆమె బాప్తిజం తీసుకుంది, బలలో కూడా పాల్గొంటుంది. నేను చెప్తున్నా ఆమె చాలా భక్తిపర్రాలు, కానీ ఆమె సమస్య ఏమో మీకు చెప్తా, మీ సమస్యలను మీరు అర్థం చేసుకో. మీరు నేను కొత్త హృదయము కలిగిన అంటే ఆ నేచర్ లేదు. అయితే ఎందుకు ఈ క్రియలు ఉన్నాయంటే, నీ మైండ్ పాతది, రానియండి లోపలికి, వరి కాకండి. నీ మనస్సు ద్వారా నువ్వు పాపం చేస్తాడేది ఇప్పుడు ఓకే జాగ్రత్తగా ఆ వీడియోస్ రెడీ పెట్టుకున్నాను. నువ్వు ఈ భూమి మీద పుట్టినప్పుడు నీలో ఉన్న ఆత్మ ఉండేనే హృదయం, సాతాను నేచర్ పిల్లలు దాంట్లో ఉండింది. ఎందుకంటే నువ్వు సాతాను సంతానం అని అందుకే యేసుప్రభు వచ్చాడు అంటాడు మీరు పాము సంతానం. ఎందుకు తెలుసా? పాము మాదిరి ఉన్నామా మనం, ఏమన్నా లేదు కదా, ఎందుకు మన పాము సంతానం అని. నేచర్, సాతాన్ నేచర్ లిటరలీ మనలో ఉండే పిల్లరా. ఈ యొక్క హృదయం ఏం చేసిందంటే, జాగ్రత్త వినాలా, ఈ మనస్సులోకి ఆ యొక్క నేచర్ విడుదల చేసేది మన మనస్సులోకి. అర్థమైందా? మన మనస్సు నిండా పాపపు నేచర్ అంతా మన మనసులోకి ట్రాన్స్ఫర్ చేసింది. మన మనస్సు ద్వారా బాడీ నడపబడుతుంది పిల్లరా. ఆ మైండ్ ద్వారా ఇప్పుడు నువ్వు పాపం చేస్తాడు. అది క్రైస్తవుడు అయ్యుంటే నీ హృదయం ద్వారా కాదు. అయితే ఏ రోజు యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించావో ఆ నేచర్ ఆత్మని తెగ్గొట్టేశాడు దేవుడు. అందుకే నీకు నూతన ఆత్మ ఇవ్వబడింది. అది ఇప్పుడు జాగ్రత్త వినాలి మీరు. ఈ ఆత్మ నుంచి పాపం పోవడం లేదు, ఎందుకంటే ఈ ఆత్మ పరిశుద్ధమైంది. ముందర చూడాలా, నువ్వు ఎంత పరిశుద్ధమైనవాడు అంటే దేవుడు ఎంత పరిశుద్ధమైనవాడు అంత పరిశుద్ధమైన వాడు నువ్వు. నమ్ము ఇది. అందుకే బైబిల్లో రాయబడింది మొదటి ఎఫెసీ 4:24లో యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. బైబిల్లో మీరు ఇంగ్లీష్ బైబిల్లో పెట్టి చూస్తే యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. దేవుడంత నీతిమంతుడో నువ్వు నేనంత నీతిమంతులము. మాంసం తినండి ఈరోజు, జాగ్రత్తగా అర్థం చేసుకో బిడ్డ. నువ్వు నేను పాపులం కాదు, నువ్వు నేను నీతిమంతులము, నువ్వు నేను బైబిల్ చెప్తుంది పరిశుద్ధులము. నిష్కల్మషమైన రక్తముతో కడగబడిన మీరు నేను దేవుని యొక్క, ఎందుకు తెలుసా దేవుడు ప్రేమిస్తా అన్నాడు? అమ్మ ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎందుకు దేవుడు ప్రేమిస్తా అన్నాడు. ఈవెన్ నువ్వు చెడులో ఉన్నా ఆయన ప్రేమను నువ్వు మార్చలేవు. నీ చెడు ఆయన ప్రేమ, ఎందుకంటే నువ్వు ఎవరో తెలుసు ఆయనకి. నువ్వు పాపపు క్రియలు ఎందుకు చేస్తానో తెలుసు, అందుకే నువ్వు నష్టపోతావు అంటాడు దేవుడు కూడా పాపంలో పోతే. కానీ నిన్ను దేవుడు అసహించుకోడు, ఎందుకు దేవుడిని తెలుసు నువ్వు ఎవరో. ఈ చిన్న బిడ్డ నేను అసహించుకోను, నాకు తెలుసు ఆ బిడ్డ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు అలా చేస్తానో కూడా నాకు తెలుసు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి పెట్టలేదు నేను 4:24 గలతీ ఎఫెసీ 4:24 నీలో ఉన్న న్యూ స్పిరిట్. అందుకే ఇప్పుడు నీ హృదయంలో నుంచి, నీ ఆత్మలో నుంచి నీ మనస్సుకు పాపం పోదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఆ మనస్సులో నుంచి ఆ మనస్సుకు పాపం పోదు, ఎందుకంటే నీతో ప్యూర్ స్పిరిట్ నీలో ఉండేది ఇప్పుడు. అందుకే చూడండి, తెలుగులో కాదు ఇంగ్లీష్లో పెట్టాలను. అందుకే ఇప్పుడు సప్లై కాదు పాపం మన హృదయం నుంచి. అందుకే పాపం కొరకు మీరు చిన్నవారే ఉన్నారంటాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకు నువ్వు క్రియలు చేస్తానో పాపపు క్రియలు. ముందు ఉన్న ఆత్మ నీ మనస్సుకు ట్రైన్ చేసింది, ఆ మనస్సు నుంచి నీ బాడీలోకి పాస్ అయ్యేది, అందుకే నీ బాడీ ఆ క్రియలు చేస్తాండేది. ఇప్పుడు ముందుకు రండి.
అందుకే మైండ్ గురించి బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా మీరు నేను. చూడండి, అండ్ దట్ హీ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఆఫ్టర్ గాడ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. నువ్వు ట్రూ హోలీ పర్సన్, పరిశుద్ధి. ఓకే, ముందు చూడండి, ఇప్పుడు చూడండి, మైండ్ గురించి కొద్దిగా అర్థం చేసుకోవాలా ప్లీజ్. ముందుగా మీరు పాపం చేయకుండా జీవిస్తారు, ఎందుకంటే సమస్య ఆత్మతో లేదు. ఇప్పుడు యాక్చువల్ జనరేటర్ ఖతం అయిపోయింది. యాక్చువల్ పుట్టే ఊట బంద్ చేశాడు దేవుడు. పాపాన్ని పుట్టించే ఊట అది నేను ఆత్మ, అది ఆత్మ తీసి మంచి ఆత్మ మనలో ఉన్నది, పరిశుద్ధమైన ఆత్మ, దేవునితో కలిసి ఉన్న ఆత్మ లోపల. అయితే ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు బిందెలు తీసుకొని కొట్లాడుతున్నావు వాడా? ఎందుకు నీ బ్రదర్ అంటే సరిపోదు చర్చిలో నీకు? కారణం ఏమంటే నీ ముందు ట్రైన్డ్ అయిందే మనస్సు. ఆ మనస్సు నిన్ను నడుపుతూ ఉంది. ముందు చూడండి. అందుకే మైండ్ పనిచేసే విధానం తెలుసా మీకు? మైండ్లో మన బిడ్డ వినండి, కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి, రెండు భాగాలు. ముందు చెప్పాను మీకు. ముందు చూడండి, మీరు నేను నడపబడేది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా. ఈ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే, ఉదాహరణకి కారు నడుపుతున్నాం అనుకో, కారు నేర్చుకుంటున్నాం అనుకో, మనం నేర్చుకునేటప్పుడు ఏ మైండ్ వాడతాము? కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్గా నడుపుతూ ఉంటాం కదా. మీకు తెలుసు, కారు నేర్చుకున్న వాళ్ళు, స్కూటర్ నేర్చుకున్న వాళ్ళు భయపడకుండా ముందర ఎవరైనా వస్తారా ఏమని చాలా జాగ్రత్తగా. అప్పుడు ఏ మైండ్ వాడతాం మనము? పాపం గురించి అర్థం చేసుకోవాలంటే మైండ్ గురించి అర్థం చేసుకోవాలి. కాన్షియస్ మైండ్తో నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత నెల తర్వాత ఏముంటుంది? ఈజీగా నడుపుతూ ఉంటాం, భయపడము. ఎందుకు తెలుసా? అది ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అందుకే నువ్వు అంతకుముందు భయపడేదాన్ని, నేర్చుకునేటప్పుడు ఎవరితోనో మాట్లాడాలన్నా ముందర బండి వస్తే భయం వస్తా అంటే, అయ్యో లారీ వస్తా. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత నీకు ఏ భయం ఉండదు. నువ్వు మాట్లాడుకుంటా, పాటలు వినుకుంటా, సంతోషంగా నువ్వు డ్రైవ్ చేసుకుంటూ అయిపోతావు, స్కూటర్ కానీ ఏదన్నా కానీ. కారణం ఏమంటే ఇప్పుడు అదంతా సబ్ కాన్షియస్ మైండ్లోకి పోయింది కాబట్టి నీకేం అదే నడుపుతూ ఉంటుంది. ఓకే, ఇంకా చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, కారు నడపడంలో ఇబ్బంది అవుతుందేమో. పండ్లు తిక్కుంటాం చూసారా? చిన్నప్పుడు ఎట్లా తిక్కిచ్చారు మనకి కదా, అది కాన్షియస్ మైండ్తో తిక్కి నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరన్నా జాగ్రత్తగా అద్దంలో చూస్తా అట్లా చేస్తారా? లైక్ ఎందుకంటే సబ్ కాన్షియస్ నడుపుతూ ఉంటుంది. అసలు నీకు తెలియని కూడా తెలియదు. పేస్ట్ చేసుకున్నా, బ్రష్ పోయింది, ఏందో ఆలోచిస్తాడో అంతా అయిపోయింది. అప్పుడు ఆ మైండే చెప్తుంది అయిపోయింది, బ్రష్ కడుక్కొని నోట్ బుక్కలించి ఇంటికి పోయి తిను అని. అర్థమైందా? సో బిడ్డ అర్థం చేసుకో బిడ్డ, ఇది నువ్వు ఇప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్తో నడబడుతున్నావు. ఆ ఆత్మ ఏం చేసింది? ఆదాము నుంచి వచ్చిన ఆత్మ, పాపపాత్మ ఉన్నాయి యేసుప్రభు రాకముందు. ఆత్మ నీ మైండ్కి ఇవన్నీ నేర్పించింది. ఏం నేర్పించింది? నీకు సరిపోంది నా కులప ఈ రెడప ముందచుండేనా, నీకు సరిపోంది ఎవరైనా చూసి అబ్రాహం మీద అర్థమైందా? బిజినెస్లో అర్థమై నీకు సరిపోంది ఎవరైనా చేస్తే నువ్వేం చేస్తావు? ట్రీట్మెంట్, ఓల్డ్ ట్రీట్మెంటే అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. లోపల బిజినెస్ జరుగుతూ ఉంటుంది, లోపల ఏం జరుగుతూ ఉంటుంది చూడొద్దాం, ముఖం చూడొద్దాం. దీనికి కావాల్సిందే, వీనికి కావాల్సిందే, వీని ముఖం చూడొద్దు, దీన్ని పట్టించుకోవద్దాం. ఏడ్సాల వీడు. ఆ తర్వాత బయటికి పోయి వాని మీద బాంబు వేస్తూ ఉంటావు, పోయి లేనిపోయినవన్నీ పూస్తూ ఉంటావు, లేనిపోయినవన్నీ గబ్బులు చెప్తావు. ఎందుకు చెప్పు? నీ మైండ్లో ఆల్రెడీ ఫీడ్ ముందు చూడైనా ఫీడ్ ఏముంది, దీనికి ఇది చేయాలా అని. మైండ్ నడిచే విధానం అదే. ఓకే, ఇంకా సింపుల్గా మీకు మైండ్ నడిచే విధానం తెలిస్తే మీరు ఎందుకు పాపపు క్రియలు చేస్తారో మీకు అర్థమైంది. జాగ్రత్త వినండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ పాప చెప్తాండే ఎవరో కాక్రోచ్ గురించి, ఎవరు కావేనా? ఉదాహరణ బల్లి, కాక్రోచ్ మీ దగ్గర వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? కాక్రోచ్ అని తెలుస్తా? తెలుగులో ఏమంటారు కాక్రోచ్ని? బొద్దింక వచ్చింది అనుకోండి. కాక్రోచ్ బొద్దింక దగ్గర వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనము? అదేమన్నా డైనోసారా? నోరు తెరిచి నేను మింగేసేదానికి. నీకు బాగా తెలుసు అదేం చేయలేదని, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి దానికి సబ్ కాన్షియస్లో ఏముంది తెలుసా? బొద్దింక వచ్చింది, లేచి నిలబడాల్సిందే, దూరం పోవాల్సిందే. నువ్వు దూరం పోతావు కానీ నువ్వు ఎప్పుడు చెప్పవు ఇదేం చేస్తుంది, అట్లా సరే ఉన్నదాన్ని అంటావా? చేస్తావా? పోనీ ఆ పాప బల్లి అనింది, బల్లి వస్తే ఏముంది మీ పరిస్థితి? మన దేశంలో బల్లి పడితే మింద ఏమేం చేస్తారో మనకు బాగా తెలుసు. బల్లి వస్తే ఏం చేస్తావు? చింటూ అట్లా వాళ్ళని చూసి ఇట్లు చూస్తుంటుంది, ఆమె నా మీద వచ్చి పడుతుందో, మింగేస్తుందో. అదేమన్నా డైనోసారా పిల్లరా నోరు తెరిచి మింగేసానికి? కానీ ఎందుకు నువ్వు అట్లా రియాక్ట్ అవుతావు? నేను ఒక వీడియో చూపించాలి, 2 వీడియో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మార్కెట్ది వీడియో. మనకు పాములు అంటే
మనం ఏం చేస్తాం? భయము. మా పాములు అంటే భయమా లేదా కదా? పాము ఇంట్లో వచ్చిందనుకోండి, రా సహోదరుడా పండుకుందాం అంటారా? ఏం చేస్తారు? చచ్చిపోయిన వరకు మీరు ప్రాణమైనట్లుంటుంది, ఎండిపోయిటారా, పిలుస్తారు ఊరంతా రండి అని. కానీ ఇంకో పక్కన తెలుసా, మన భారతదేశం కాక పక్క దేశాల్లో యాపిల్ కాయలు అమ్మినట్లు పాములు అమ్ముతారు. ఈరోజు సండే మనం చికెన్ మార్కెట్కి వెళ్ళాం. ఆడవాళ్ళు చికెన్ మార్కెట్కి వెళ్ళరు, పాముల మార్కెట్కి. కొద్ది వీడియో ఆన్ చేయనైనా సౌండ్తో సాపెట్టు. బిగ్ సైజ్ రాదా? సౌండ్ వద్దులే, సౌండ్ వద్దు మనకి భాష అర్థం కాదు. సౌండ్ వద్దు కానీ బొమ్మ పెద్దగా కాదా? వాళ్ళు ఏదో కగ అంటున్నారు, మనకి ఏలవండి. పెద్దగా చేయనైనా పిక్చరు రాదా? పోన్లే అదేనా పిక్చర్ పెద్దగా రాలనైనా, స్క్రీన్ అంతా రాల. మీకు ఎప్పుడు వీడియో పంపించిన అమ్మా మీరు పెద్ద లార్జ్ చేయండి షార్ట్ని. సరే చూడండి, ఏమి కనపడుతుందా లేదా? మీకే కనపడడం లేదు. చూడండి పాపం, ఏం ప్రయోజనం? ఇగ్గండి దాన్ని ఎడల్పు చేయండి, రాదా? పోనీ ఇక్కడ చూడు, పాముల మార్కెట్ పిల్లరా ఇది. ఏం మార్కెట్? పాముల మార్కెట్. పాములన్నీ అమ్ముతున్నారు చూసారా? జీవాలన్నీ అమ్ముతారు. ఏం జీవాలు? పొట్లు మేకలు కాదు, లిటరలీ పాములు. దండికి వీడియోస్ ఉన్నాయి, టైం లేదు కానీ మీకు ఒకటి చూపిస్తాను. చూడండి ఆ మార్కెట్లో ఎంత చక్కగా నిలబడుకున్నారు. ఇంటికి పోయి చూసుకోండి. ఓకే పిల్లరా, మనిషిని తప్ప అందరితో అన్నీ తింటారు వాళ్ళు. అది ఎందుకే నేను బొమ్మ పెట్టిండే. పాము ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చైనా వాళ్ళంటే ఎంత బాగుండో, వాళ్ళు పామునే తినేసేవాళ్ళు. ఫస్ట్ నిన్నే తింటామరా, ఆపిల్ మళ్ళీ చూసుకుందామని. కాయ కథ మళ్ళీ పడతాము, ఫస్ట్ నీ కథ పడతాముండే. ఆదాము వాళ్ళు తినేసేవాళ్ళు చైనా వాళ్ళే. సో ఆ పరిస్థితి. ఓకేనా? ఇంకో వీడియో చూపిస్తా, సరిగా మీరు పెద్ద చేయలు బిడ్డ. ఓకే ఇది చూడండి అమ్మా, ఏదో చేప తీసినట్టు చూసారా? చూడండి, జాగ్రత్త చూడండి. అది పామునైనా? అది చూడండి, క్లిప్ వేసి ఆ పాముని అట్లా పెట్టి కోడి తలక మాదిరి కొట్టి, ఇంకా చూడండి చర్మం తీస్తాడు. చూసారా? ఏందది? కోబ్రా అంట. మనకు చూసినా వాంతికి వచ్చినట్టు ఉంది. ఆయన చూడండి నేను చక్కగా కోసి, అమ్మా అదే కబాబు కోసినట్లుంది, టంగరి కోసినట్టు కోసి అట్లా ముక్కలు కోసి చూసారా చక్కగా వేడి చేసి. పామది చూడండి, మసాలా పూసి చూసారా? అది చూడండి, ఆయన దాన్ని పట్టుకొని అలా తినేసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపినాను వీళ్ళకి. కొంతమందికి అర్థమైంది అది ఏం చూస్తానో అర్థం. ఇది పామునైనా ఇంకా పుట్టెలో చూపిస్తాడు, దండిగా ఉంటాయి. పెద్దది ఏంటే బాగుండు పాపము. అవన్నీ పాములే. కోళ్ళు ఉంటాయి చూసారా మన సైడ్ బోన్లో, అదే సేమ్. అదే కొట్టే చూడు పాపం. అది చర్మం పీకేసేసి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లరా. ఒక్కడైనా వాంతి చేసుకోలేడా ఈరోజు ఏమన్నా కానీ? చూడండి ఎట్లా కోసాను. చూసారా? ఓకే ఇప్పుడు ముందర అయిపోయిందమ్మా. సో ఆయన నంచుకొని తింటున్నాడు చూడండి ఇప్పుడు, దాన్ని మసాలా వేసుకుని. మనకు పాము చూస్తేనే అన్నీ అయిపోతాయి, 1, 2, 3 అన్నీ. వాళ్ళు చాలేనైనా ముందు చూడండి. జనరల్గా మైండ్ గురించి నేను మీకు ప్రీచ్ చేస్తాను. ఒక పక్కన అలా కారణం ఏం చెప్పండి? వాళ్ళకి చిన్నప్పటి నుంచి అదే మెయిన్ ఫుడ్ పిల్లరా. జంతువులు, ఈ కప్పలు, ఈ పాములు, ఇంకా కొన్ని వీడియోస్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. కొండశీలు దొరికితే వాళ్ళకి పెద్ద పండగ ఊరంతా. ఎందుకు వాళ్ళకు వాంతికి రాదు? ఎందుకు వాళ్ళకు భయం లేదు? మైండ్లో చిన్నప్పటి నుంచి వారికి ఇచ్చిన శిక్షణలు, అంటే వారికి చెప్పిన మాటలు. మనం కాక్రోచ్ అంటే భయం, అర్థమైందా?
మీరు నేను ఈ భూమి మీద దేవుడు ఎలాంటి మైండ్ ఇచ్చాడంటే మనం మైండ్ ద్వారా నడపబడతాం, ఆత్మ ద్వారా చెప్పబడి మైండ్ ద్వారా బాడీ పనిచేస్తుంది. ఇది పనిచేసే విధానం. ఆత్మ నుంచి మనస్సుకు రావాలా, మనస్సు నుంచి శరీరం, అందుకే శరీరం పనిచేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మన సెక్షన్లో ఏమైందంటే, అదే పౌలు అంటున్నాడు, మనం పాపం కొరకు చనిపోయినామంటే అర్థం ఏంటంటే మనలో పాప స్వభావం లేదు, కానీ నా మైండ్లో అది ఫీడ్ అయి ఉంది పిల్లరా. అర్థమవుతుందా మీకు? అందుకనే నీ మనస్సు ద్వారా నీ శరీరం యాక్షన్ చేస్తాండి. నీ మనస్సులో ఉంది ఈ వ్యక్తి ఇట్లా ఉంటే నేను ఇట్లా చేస్తానని. అందుకే మీరు ఎలా పాపం చేయగలరు అంటుంది బైబిల్ పిల్లరా. నువ్వు ఎలా పాపంలో జీవించగలవు? ఎందుకంటే నీలో పాప స్వభావమే లేదు కదా. సో ఇది మీకు అర్థం కల ఒక క్రైస్తవుడికి. సో మీ ప్రాబ్లం అంతా ఆడుంది ఇప్పుడు. అందుకే నువ్వు చాలామంది అడుగు, స్వర్గానికి పోతావా పోలేవా? అది చాలా రాంగ్ క్వశ్చన్ పిల్లరా. బైబిల్లో మీరు కొత్త నిబంధనలో ఈ క్వశ్చన్ మీరు అడగరు. పౌలు ఎప్పుడు అడగలే, మీలో ఎవరైనా స్వర్గానికి పోతారా? నువ్వు యేసేని రక్షకుడుగా అంగీకరించింటే నువ్వు రక్షింపబడిన బిడ్డవి, పరలోక రాజ్యం నీదే. కానీ ఎందుకు సార్ సిగరెట్ తాతానాడు, ఎందుకు తంబాకు తింటానాడు, లేదంటే ఎందుకు ఆ సిస్టరు ప్రభువుని నమ్ముకుంది, బల్ల తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది, ఎందుకు అలా ఉంది అంటే తన యొక్క మనస్సు, తన మనస్సు అలా నడుపుతూ ఉంది. మళ్ళా చెప్తున్నా నేను, ఆత్మ నుంచి మనస్సుకి ఇన్ఫర్మేషన్ పోతుంది, మనస్సు నుంచి శరీరానికి ఇన్ఫర్మేషన్ పోతుంది. మన కేసులో మన ఆత్మ ఎప్పటికీ చెడ్డ ఇన్ఫర్మేషన్ మనస్సుకి ఇదు. మళ్ళీ ఎందుకు సార్ అట్లా చేస్తాను నేను తీసేసి మాట్లాడతా? ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి చెప్పారు భార్య అంటే ఇది 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 అని. అందుకే నీ యొక్క మైండ్ పని చేస్తుంది అట్లా, నీ బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. ఇది నీకు అర్థం చేసుకుంటే నీకు ఈ పరిష్కారం ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే 6:6లో మంచి మాట అంటాడు, చదవండి. నేను రోమిలు రాసిన పత్రిక 6:6లో చదివి ముందుకెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలా అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అర్థమైందా? మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇప్పుడు ఏముందంట? నవీన స్వభావం. సో స్పిరిట్తో ప్రాబ్లం లేదు. అందుకే ఇక్కడ కళ్ళు మూసుకుంటే మన స్పిరిట్ ఆడుంటుంది, కానీ నీ సోల్ అంటే నీ మైండ్ నీ బాడీతో ఇప్పుడు ప్రాబ్లం ఉండేది. అందుకే నువ్వు కష్టపడతానో నష్టపోతానో దేవుడికి ఏం సమస్యలే. దేవుడు నిన్ను ప్రేమిస్తాను, ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు ఎవరో. దేవుడికి ఇది కూడా తెలుసు నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తానో. పాపం చేయమని నేను చెప్పడంలా, పౌలు చెప్పడంలా, దానివల్ల రిజల్ట్ ఉంటుంది నీకు. ఇప్పుడు నేను రక్షింపడ్డా, నేను అబద్ధం చెప్తానని అనుకో, మీలో ఎవరు నమ్మరు నన్నే. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు చెడిపోతుంది మీ లైఫ్. ఇక్కడ భూమి మీద మీ రిలేషన్స్ బాగుండవు. ఆ తర్వాత నీ మనసు సరిగా లేకుంటే నువ్వు అట్లా కూడా దేవుడి నుంచి సంబరంలో సరిగా ఉండలేవు, ఎందుకంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తావు ఆయన గురించి కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, ముందుకు రండి. అసలైన సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలా సార్? నేను నా మనసుతో కూడా పాపం చేయకూడదు, నా శరీరం కూడా పాపం చేయకూడదు, నేను దేవుళ్ళ ఈ భూమి మీద బ్రతకాల. అందుకే బైబిల్ మనల్ని పాపులు అన్నది పిల్లరా. బైబిల్ మనల్ని నీతిమంతులు అంటుంది. బైబిల్ అంటుంది నువ్వు ఎందుకు పాపం చేస్తున్నావు, నువ్వు ఎలా పాపం చేయగలవు అంటుంది బైబిల్ మనల్ని. ఎలా మనం సమస్య నుంచి బయటికి రాలా ముందర చూడాలి. ఇప్పుడు పాత ప్రీచింగే నీ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఏ రోజు రక్షించబడ్డావో నీ ఆత్మని ఇన్స్టెంట్గా దేవుడు కొత్త చేశాడు. మనస్సుని దేవుడు రెగ్యులర్గా కొత్తగా చేస్తా ఉండే దేవుడు. ఈ మనస్సు కొత్తగా చేస్తూ ఉంటే నీ బాడీ కూడా కొత్త కాదు, కానీ నీ బాడీ యాక్షన్స్ ఎలా ఉంటాయి? నీ మనస్సు ప్రకారమే బాడీలో యాక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలా? అందుకే బైబిల్ అంటుంది నాలుకలో ఏముంది? జీవ మరణం ఉంది. దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి, ఎవరి చేతిలో పెట్టలేడు నీ యొక్క మంచి భవిష్యత్తుని, నీ మంచి జీవితాన్ని నీ నాలుకలో పెట్టాడు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే బైబిల్ ఏమంటుంది సామెతల 4వ అధ్యాయంలో, నా కుమారుడా, ముందు చూడలేనా, నా వాక్యమును నీ కళ్ళ నుంచి పోనీకు, నీ చెవుల్లో నుంచి పోనీకు,
నీ నోట్లో నుంచి పోనీకు, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకో. ఎందుకంటే జీవపు ఊట నీ హృదయంలో నుంచి జీవజలధారలు బయలుదేరుతాయి. అందుకే జేమ్స్ 1:12, యాకోబు 1:12 ఏం రాబడిందంటే వాక్యము ద్వారా, ఇంగ్లీష్లో పెట్టిన చాలా బాగా రాయబడింది, తెలుగులో ఏం రాయబడింది, ఇంగ్లీష్లో 1:12. చూడండి మంచి మాట, నేను ఏం చెప్తున్నా రాయబడింది బైబిల్లో కూడా. 1:12 పెట్టిన 1:12 చూడండి ఎంత బాగా రాయబడిందో. నీ మనస్సుని వాక్యం ద్వారా క్రొత్తగా చేసుకుంటా. 1:12 కదా, ఐ డోంట్ నో విచ్. ఓకే, నేను ఎవరికన్నా దొరికితే చూడండి, మనస్సుని మార్చుకునే ఎట్లా తెలుసా? వాక్యాన్ని తీసుకోవడం ద్వారా. మీరు నేను మనస్సులే లేదు, అది జేమ్సే, మనస్సుని మార్చుకోవడం. 1:22, 1:21, ఓకే, నేను 1:12 అనుకుంటాను నేను. ముందు చూడండి నేను ఇప్పుడు నేను అసలైంది, నువ్వు నేను మనస్సుని ఎలా కొత్తగా చేసుకుందాం. బైబిల్లో రాయబడింది చూసారా, 64:8 ఏం రాయబడిందంటే వారి నాలుక ద్వారా వాళ్ళు కూలిరని రాయబడింది. నేనంటా నీ నాలుక ద్వారా కూలుతా అంటే వాళ్ళు, అదే నాలుక ద్వారా నువ్వు ఏం చేయగలవు? కూలకుండా చేసుకోగలవు. ఓకే, జాగ్రత్త వింటారా? నువ్వు నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని మనము ఏమై ఉన్నామో పలుకుతామో, ముందర చూడాలి బిడ్డ, నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో, నీకు ఏం జరిగిందో సిలువ మరణంలో, నువ్వు ఎవరివి దేవుని దృష్టిలో, బైబిల్ ఏం చెప్తుందో, నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీ నోటి ద్వారా విడుదల చేస్తావో, మా ఇంటన్నారా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావో ఈ మైండ్ ఏమవుతుందంట? ట్రాన్స్ఫార్మ్ అవుతుంది పిల్లరా. అందుకే దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసే పని మీరు నా చేతుల్లో పెట్టాడు వాక్యం ద్వారా. హలో, అందుకే బైబిల్ అంటుంది, యోహాన్ కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 11వ వాక్యం ఎవరైనా చదవండి ఒక్క మాట. 119:11 ఎవరైనా చదవండి. నేను పాపము చేయకుండానట్లు, చూసారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. జాగ్రత్త వింటారా? నువ్వు నేను ఏం చేయాలంటే వాక్యాన్ని నా మనస్సులోకి అందించాలి. ఎప్పుడైతే నీ మనస్సు వాక్యంతో ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ప్లీజ్ వినాలా, నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, వాక్యంతో నిండినప్పుడు ఆత్మ కొత్తదే, మనస్సు కొత్తగా చేసుకుంటా అన్నప్పుడు నువ్వు పాపం చేయవు. నీ బాడీలో మనస్సు పాపం చేయనిది నీకు. ఇప్పుడు బాడీ పాపం చేయడానికి కారణం ఎవరో తెలుసా? మనస్సు పిల్లరా. మనస్సు చెప్తాను, అందుకే చెప్పా, పాము అంటే మనకి ఎందుకు భయము, ఎందుకు శరీరం రియాక్ట్ అవుతుంది. కొంతమంది మూర్చిపోవచ్చు, కొంతమందికి రకరకాల ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి పాముని చూస్తున్న బాడీలో. ఎందుకంటే మైండ్లో ఆ యొక్క ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఉంది కాబట్టి. అదే చీమని చూసామనుకోండి, ఏమంటామా, ఇట్లా పడేస్తాం పక్కకి. కాగితం వచ్చి మీద పడింది అనుకోండి, కాగితం తీసి పక్కన పడేస్తాం. మీరు నేను నా మైండ్ ద్వారా నడబడుతున్నాం. ఎప్పుడైతే నువ్వు మనస్సుని దేవుని వాక్యం ద్వారా మారుస్తావో, నువ్వు పాపం చేయలేవు ఈ భూమి మీద. ముందర చూడు. అందుకే ఈ చర్చిలో నేను ఎప్పుడు చెప్తా ఉంటావు మాటని, నువ్వు ఎప్పుడైతే అంటావో, ముందర చూడు బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తాన్నాడో అది చెప్తావో నీ గురించి, దేవుని కృపని నువ్వు విశ్వాసం ద్వారా తీసుకుందాను అవుతావు. నీ జీవితంలో ఎట్లయితే రక్షణ ఆత్మకు వచ్చిందో మనస్సు కూడా రక్షణ వస్తుంది. ఏ విధంగా? ఉదాహరణ చూడండి, ముందర చూడండి. నువ్వు అన్నావు అనుకో, నేను కామ క్రోధ మదమాశ్చర్యాలు లేనివాన్ని అని. నేను నీకు ఛాలెంజ్ చెప్తాను, ఏ స్త్రీని నువ్వు కుదృష్టితో చూడలేవు. నీకు రాసిస్తాను నీ మాట. ఎందుకంటే నీలో కామం లేదు, పరస్త్రీ గురించి వ్యామోహం లేదు. యాడలేదు చెప్పాలి మీరు, యాడలేదో లేదు, యాడ ఆత్మలో లేదో. నువ్వు ఆత్మలో ఎవరువి? దైవత్వానివి. నువ్వు ఆత్మలో క్రీస్తుతో జత వారసుడివి. నీలో ఉన్నవాడు ఎవరు? ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పోడు. మా ఇంటానవా? నువ్వు లోపల దైవత్వంతో పాలిభాగస్తుడైన వాడివి, క్రీస్తుతో జత వారసుడివి. ముందు చూడండి, అయినా అక్కడ ఇక్కడ చూడకండి, దయతో లాస్ట్లో ముగించే ముందు కన్ఫ్యూజన్లో పోకండి. ఇటు నుంచి బైబిల్ ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో ముందర చూడాల. మీరు నేను
యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు అయి ఉన్నాం ఈ లోకంలో. అందుకే బైబిల్ ఉంటుంది, ఆయన శిరస్సు, నువ్వు నేను దేహము. శిరస్సు పరిశుద్ధమైంది అయితే దేహము పరిశుద్ధమైంది పిల్లరా. ఆయన ద్రాక్షావల్లి, నువ్వు నేను తీగలము. ద్రాక్షావల్లి పరిశుద్ధమైంది అయితే తీగలు పరిశుద్ధమైనటివే. తీగల్లో పుట్టే కాయలు పరిశుద్ధమైనటి పిల్లరా. మీలో నాలో ఉండే వేరు తీసివేయబడింది, పాపపు వేరు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? బైబిల్ నీ గురించి ఏం చెప్తుందో అది చెప్పాలా, వినాలా. ముందర చూడండి, చెప్పడం కాదు, నువ్వు చూడాలా. నువ్వు ఎవరో వాక్యం ద్వారా. నువ్వు నీ మనసు చెప్తా అనేది కాదు, నువ్వు వాక్యం చెప్తా అనేది నువ్వు. బైబిల్ అంటుంది నువ్వు నేను వెలుగే ఉన్నా. ముందర చూడండి ఆయన, నువ్వు నేను వెలుగే ఉన్నా. నువ్వు నడిచేటప్పుడు నీలో నుంచి వెలుగు ప్రవహిస్తుంది చూస్తేనే దేవుడు కృప నీలో నుంచి ప్రవహించగలదు. అంటే దేవుడిని నువ్వు చేతులు కట్టేస్తావు ఒక రకంగా నీకు చెప్పాలంటే. జాగ్రత్తగా వినండి, నువ్వు ఎప్పుడైతే చెప్తావో కామం లేనివాడిని నేను. ముందర చూడాలి బిడ్డ, కామం క్రోధము లేని పరిశుద్ధమైన జీవితం నాదే. నేను పరిశుద్ధుణ్ణి, నా ప్రభులాగా నిష్కల్మషమైన వాడిని, నేను దైవత్వంతో నిన్న వాడిని, దేవుని యొక్క ప్రేమతో నిన్న వాడిని, అగాపే ప్రేమతో నిండి. ఎందుకంటే నేను నా ఆత్మ ఏమైంది, ఎంతో నిండి ఉంది, అగాపే ప్రేమతో నిండి ఉంది. అందుకే దేవుడు అంటాడు నన్ను పోలి జీవించమని. నువ్వు ఎప్పుడైతే నీ మనసుకు చెప్తావో నేను అగాపే ప్రేమతో నేను, ఎందుకంటే నువ్వు ఎవరు ఆత్మవే. ఈ ఆత్మకు సహాయంగా మనసు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ నీ నోటితో మాట్లాడతావో నీ మనసు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అది కోప్పడదు. నువ్వు అంటావు కదా నేను కామ క్రోధ మదమాశ్చర్యాలు లేనివనని. ఈవెన్ నీకు చెప్తున్నాను, నువ్వు అలా ముందు చూడనైనా నీకు ఎప్పుడైనా అటువంటి థాట్ వచ్చినా కూడా నువ్వు వెంటనే ఏం చెప్పాలి తెలుసా? కామం లేని వ్యక్తిని నేను కామందుని కాను, నేను పరిశుద్ధుణ్ణి, నేను దైవత్వంతో నేను వాడిని, నాలో ఉన్నవాడు దేవుడు. జాగ్రత్త తిన్నైనా నువ్వు చెప్పడమే కాకుండా నీలో దైవత్వాన్ని చూడాల బిడ్డ. నీ ఫీలింగ్స్లోకి వాక్యాన్ని తిప్పాలను బిడ్డ. ముందర చూడండి, అంటే ఇట్లే వెళ్ళిపోతావు, ఆకులన్నీ లేస్తా ఉంటాయి, నిరుసాపడతావు, దేవా పాపిని 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 అంటావు. ఆ మనసు అంటుంది నువ్వు కరెక్ట్ చెప్తున్నారా, నేను అందుకే అట్లా ప్రవర్తిస్తాను నీలో నుంచి. నువ్వు వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలా. వాక్యము ద్వారా నువ్వు కడగబడతావు, వాక్యము ద్వారా నీ మనసు మార్చబడుతుంది. నీ మనసు మార్చబడినప్పుడు నీ శరీరంలో క్రియలు లేకుండా ఎంతమంది క్రైస్తవులు ఈరోజు తెలుసా మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. జాగ్రత్త తింటున్నారా? ఏం చెప్తాను? అగాపే ప్రేమతో నిండి ఉన్నా, దేవుళ్ళ ప్రేమిస్తాను నేను. ఇప్పుడు నీకు పక్కన బ్రదర్తో సరిపోదు, ఏం చెప్తావు? వరి కాదు, అట్లున్నా కూడా నువ్వు వరి కాదు. నేను చెప్తానే ఏం జరిగేది వరి కాకో, నువ్వు చెప్తానే ఉండు, నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నువ్వు చెప్పినావు అనుకో, దేవుళ్ళ నేను నా భార్యని ప్రేమిస్తా, దేవుళ్ళ నా భార్యని క్షమిస్తా, దేవుళ్ళ కనికరం చూపుతాను నా భార్య మీద, దేవుళ్ళ నా భర్తను నేను ప్రేమిస్తా, దేవుళ్ళ నేను క్షమిస్తా, దేవుళ్ళ. ఎందుకంటే దేవుడి నేచర్ నీలో ఉంది. నీలో దేవుడి నేచర్ ఇచ్చేదానికే దేవుడు మనిషిగా వచ్చి చెడిపోయాడు. ఆయన పాపంగా మారాడు నిన్ను పరిశుద్ధుడుగా చేయడానికి. బైబిల్ ఏమంటుంది? పాపం ఎరుగని వాడు ఏంగా మారాడంట? మనం నీతిని ఎరుగని వాళ్ళం ఏంగా మారామంట? నీతిగా మారాం. దేవుని నీతే ఉన్నాం బిడ్డ. ఇదే ఈ భూమి మీద దేవుని కృపను ఆనందించేది. ఇది లేకుండా క్రియలతో నేను అది చేస్తా, అవన్నీ మంచివి పిల్లరా, మంచిది. అవి మన యొక్క ఫ్రూట్స్, అవి మంచి చేయాలి, మనం అబద్ధం చెప్పకూడదు. దేవునికి చాలా సంతోషం వేస్తుంది నా బిడ్డ నాలాగా నడుస్తానని. పాపం చేయమని చెప్పడంలో నేను పాపాన్ని జయించే విధానం చెప్తానా నీకు. నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావు, చూడండి ఏం రాబడి 6వ అధ్యాయం పెట్టిన మార్క్స్ రోమియో రాసిన పత్రిక, అర్థమైందా? పాపం చేయమని నేను చెప్పడంలా, పౌలు చెప్పలే అలా. హలో, అర్థమైందా? చూడండి 9వ వాక్యం ఏమంటుంది, 6:9 చదువు. నేనా మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. అర్థమైందా మీకు? ఎంత బంగారట్ల మాటలు చెప్పండి. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి, మనకు కూడా మరణం లేదు పిల్లరా. ఇంకెప్పటికీ మన యొక్క సాల్వేషన్ ఎవరు తీసేసుకోలేరు, మన రక్షణ ఎవరు తీసేసుకోలేరు.
అర్థమైందా? ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్న సకాల శాశ్వత కాలం మనం దేవునితో జీవించేవాళ్ళం. ఎందుకో తెలుసా? మతం కాదు ఇది, నీ ఆత్మ కృతగా చేయబడింది. ఇది నీ ఆత్మ పరిశుద్ధంగా చేయబడింది, దాంట్లో ఉన్న పాప స్వభావం తీసివేయబడింది. హలో, అందుకే దేవుని సంతానం. నెక్స్ట్ వాక్యం చూడండి ఏం రాయబడిందో. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒకమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించుడు. మనం అట్లా జీవిస్తాను. మనం చచ్చిపోయిన పిల్లరా, మనం మరణించాం, పాతి పెట్టబడ్డాం. ఎందుకు బాప్తిజం తీసుకున్నావు? నువ్వు యేసయ్యతో పాటి మరణించావు, పాతి పెట్టబడ్డ, పాత జీవితం ఫినిష్. అందుకే నెక్స్ట్ వాక్యం చాలా బ్రహ్మాండమైన వాక్యం. అటువలే, చూసారా? ఎవరు వలే? యేసు ప్రభు వలే. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. ఫినిష్ మన స్టోరీ. పాపం విషయమే మనం బ్రతకలేదు పిల్లలు, ఇప్పుడు లేదు మనం. అందుకే మనం పాపులమని పిలిచి నోట్లో చాలామంది క్రైస్తవులు పెద్ద సమస్య ఏం తెలుసా? వారు మా మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని తెలియదు పాపం వాళ్ళకి. తప్పేం లేదనుకుంటే వాళ్ళకి ప్రీచే చేయలే. ఎప్పుడు ఎంతసేపు ఆకుల్ని తీసుకున్న దాన్ని ఉంటారు కానీ వేర్ల గురించి ఆలోచించారు. నువ్వు నోరు తెరిచి ఏ రోజైతే ఒప్పుకుంటావో నువ్వు ఏం చేయబడ్డావో దేవుని కృప ద్వారా విశ్వాసం నీలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. ఎట్లయితే విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపడ్డాం, ఇప్పుడు విశ్వాసం ద్వారా నీకేం జరిగిందో ఆయన శిలువ మరణం ద్వారా ఒప్పుకోవడం ద్వారా నువ్వేం చేస్తావు? ప్రతి విషయంలో విజయం సాధిస్తావు. నువ్వు పాపం చేయకుండా జీవిస్తావు. అక్కడ అదే రాయబడింది. అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఏం ఎంచుకోవాలా? ఏంది ఎంచుకోవడం అంటే? ఇంగ్లీష్లో బలి రాయబడింది, రెకాన్ యువర్ సెల్ఫ్. ఎంచుకో నిన్ను నువ్వు. ఏం ఎంచుకోవాలంట? ఏం జరిగిందో సిలువలో అది నీ కోసమే జరిగినది. అరే మీరు అర్థం చేసుకుని బిడా, ఎందుకు ఇంత చేయాలా దేవుడు? ఆడే ఏదో సారీ అంతా అయిపోయింది, ఇంత ఎందుకు బిజినెస్ అంతా చనిపోవడం ఆయన వచ్చి మనిషిగా? నీకోసం నా కోసమ్మా. నీలో ఉన్న పాప స్వభావాన్ని తీసేయాలి ఆయన. ఊరికే క్షమిస్తే కాదు, నీలోని స్వభావం తీసి కొత్త స్వభావం మీలో నలపెట్టా. నెక్స్ట్ వాక్యం పెట్టాయినా నైనా, నెక్స్ట్ వాక్యం 11 పెట్టావా? అటువలే మీరును పాపం విషయం మృతుగా ఎంచుకోండి. తర్వాత కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును. చూసారా? మీరు అంటారు పాపం మేమే ఏళ్ళనిసా, అదే వస్తాను. నో 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 నువ్వు ఏళ్ళనిస్తాను. ఎలా? నీ మనస్సు ద్వారా. నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఏలన్నీ కూడదు. ముందర చూడు బిడ్డ, ముందర చూడాలా. ఏలన్నీ ఇద్దంటే అర్థం ఏంటి? నీలో ఈ సెన్స్ వస్తుంది. ముందర చూడు నైనా, నువ్వు కామాంధుడు అని. ఏం చేస్తారు క్రైస్తవులు? నన్ను ఏం చేస్తారు? నీకు సాతాను మనసులో వేస్తాడు వచ్చి, నువ్వు కామాంధుడివి. ఏం చేస్తావు? చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏం నా కర్మ, ఇంకా నేను పరిశుద్ధంగా బతకలేను. ఏం చేస్తాం? లేకుంటే సంఘం బాలే, లేకుంటే నేనే మంచోని కాదు, లేకుంటే 10 రోజులు ఉపవాసం పెడతాను, ఈ శరీరాన్ని చంపేస్తా, ఇది చచ్చిపోతుంది. అది నువ్వు శరీరాన్ని ఇరగొట్టి నల్లగొట్టినా 10 రోజుల తర్వాత నువ్వు లేస్తా, మళ్ళా లేస్తుంది. అది కూడా ఎరా కామందుడు అంటున్నది. ఏం చేస్తాను? కొంతమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయిన పాపం అట్లే పెడతాం. ఎవరు చెప్పుకోలేము. మన సమస్య లోపల ఉండేటివి. నేను చెప్తున్నా పిల్లరా, దేవునిలా బ్రతికే జీవితం మీది నాది. నిన్ను నేను దేవునితో కంపేర్ చేసుకోవాలా. మీరు నేను మనస్సు కాదు, మీరు నేను శరీరం కాదు, మీరు నేను ఆత్మై ఉన్నాం. ఆయన నన్ను నిన్ను తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. నువ్వు నేను కంపేర్ చేసుకోవాల్సింది ఎవరితో? పక్కింటోనితోనో ఎదురింటోనితోనో, నీతో కాదు. నీతో నువ్వు చెప్పాలి ఎప్పుడో, నేను ఎవరినో తెలుసా? నేను దేవునికి పుట్టినవాడిని, నేను పరిశుద్ధుణ్ణి, కామ క్రోధ లోభ మద మత్సరాలేని జీవితం నాది చెప్తావో, నీ మనస్సు ఒక సమయం వస్తుంది. నీ మనసుకి అది 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత నీలో కామాంధం అని ఉన్నది. నీకు నువ్వు చూడలేవు పాపాన్ని. దేవుడు ఎంత అసహించుకుంటాడో పాపాన్ని, నేను అంత అసహించుకుంటా యేసు నామంలో. నేను దైవత్వానికి పుట్టినవాడిని, దేవునికి పుట్టినవాడిని. అదే అంటానేది అక్కడ. మీరు ఏం చేయకూడదంట? కాబట్టి శరీర దురాశలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును. ఎవరు పక్కనోడు వచ్చి కాదు ఏలనీకు ఉండేది,
ఈవెన్ నీకు చెప్తున్నా, దేవుడు కూడా నీకు సాయం చేయలేడు. ఎందుకంటే ఆయన చేసేదంతా చేసేసాడు. ఆయన కృప నీ మీద ఉంది. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఏమో తెలుసా? వాక్యం తీసుకొని నిలబడాలా. అర్థమైందా? నెక్స్ట్ వాక్యం చదవండి, ఏం రాయబడిందో ముందు చదివేరా. మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి. చూసారా అమ్మా, ఏం చేస్తావు? వాడు వచ్చి ఏదో తోటలో అడిగినట్టు అడుగుతాడు, ఇది నిజమా అని. నేను చెప్తావు అనొద్దు. నిజమే రా, ఇది నిజమే, నేను పరిశుద్ధుని, నేను రక్తం ద్వారా నీతిమంతుణ్ణి, నేను ఐశ్వర్యంలో జీవిస్తా. ఏ దాని మీద బ్రతుకుతాను? నువ్వు వాక్యం మీద బ్రతకాలా. ఈ మైండ్ని నువ్వు ఓవర్టేక్ చేయాలా, మైండ్ని దాసుడుగా చేయాలా. నేను ఇంకో మాట చెప్తున్నా నీకు, ముందు చూడండి. అనుక్షణం నీ మైండ్ని చీట్ చేయాలను. అర్థమవుతుందా మీకు? అదే సింహంలా బ్రతకడం. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంట? నీకు తెలుసు లోపల ఏం జరిగిందో. లోపల నువ్వు ఎవరు? దేవుని ప్రియుడు విను, దేవునికి డార్లింగ్ విను. అందుకే స్టార్టింగ్లో చెప్పా, నిన్ను దేవుడు ఏ కోసాన అసహించుకోడు, ఏ కోసాన నువ్వు అంటే ఏం చేసినా ఈ సృష్టిలో నువ్వు ఆయన డార్లింగ్ విను. ఎందుకు చెప్పండి? ఎందుకు మాకు డార్లింగ్ మిరాకిల్? మా లో నుంచి వచ్చింది కాబట్టి. జస్ట్ మీ ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవాలని. యెహోవా దేవుని గర్భంలో నుంచి వచ్చినను ఆయన సృష్టి విను. ఒక తల్లి ఎట్లయితే బిడ్డను బయటికి తీసుకొస్తుందో, దేవుడు తన కుమారుని బలిచ్చి నిన్ను సృష్టించుకుని, నువ్వు పాత సృష్టి కాదు, నూతన సృష్టివి. దేవునికి బాగా తెలుసు నీ మైండ్లో ప్రాబ్లం ఉంది, నీ బాడీలో అందుకే ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. దేవునికి బాగా తెలుసు, అందుకే నేను అసహించుకోడు నిన్ను. కానీ నువ్వు కష్టాల్లో పడతావు పాపంలో బతికితే. అది గుర్తుపెట్టుకో. నేను పాపం చేయమనంలా. నువ్వు బీడి తాగుతా అంటే నీకు క్యాన్సర్ వచ్చేస్తుంది. అది ఏమొస్తుందమ్మా? ఏదో వస్తుంది. అది మీకే తెలుసు, తాగే వాళ్ళకి ఎవరు తాగుతా అంటే. హలో, గుడుంబ వేసుకున్నావు అనుకో, ఎంతోమందిని పాతి పెట్టాయి 2 చేతులు. తాగదురా తాగి డబ్బాలు వేసి వాడిని మూసిపెట్టి పోరా నీ దారిని. ఎవరు అడిగారు పోయేటప్పుడు ఆటికి పోతాడు, వాళ్ళ ఇంటికి పోతాడు, అయిపోతాడు. చాలామందికి డౌట్, అంటే వీడు కూడా పోతాడు సార్ పైకి? పోతాడు, తొందర పోతాడు. ఏమంటే వాటికి పైకి పోయేది పైకే. ధైర్యం తెచ్చుకోదండి, తాగేసాం సార్ ఇంక నుంచి అని. అర్థమవుతుందా? ఏమంటున్నాడు అక్కడ? దుర్నీతి సాధన పాపం అప్పగింపకూడదు. ఎవరు అప్పగిస్తున్నారు? సైతాన్ సార్. సైతాన్ రాత్రి వచ్చిన కల్లో వాడు వచ్చి నో నువ్వు అప్పచెప్తాను. అది ఏ విధంగా? నోటుతో. ఎందుకంటే నీ మైండ్ని మారండి నువ్వు. అందుకే జాగ్రత్తగా వినంటారా, ఈ భూమి మీద 2 వర్గాల్లో ఉన్నాయి క్రైస్తత్వం. 2 గుంపులు. ఒకరు కృప గురించి మాట్లాడేవాళ్ళు, ఒకరు క్రియల గురించి మాట్లాడేవారు. నువ్వు క్రియల్లో పోతే ఎప్పుడూ సక్సెస్ కాలేవు. నేను నీకు నిజం చెప్తాను, కృప మీద ఆధారపడు. కృప ఏం చేసింది? నెక్స్ట్ వాక్యం చెప్పు, ఏం చేసిందో. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కృపకే కానీ అంటే ఏంటి? కృప ఏం చేసిందో దాని మీద ఆధారపడును, క్రియల్లోకి పోద్దు. నీకు తెలుసు సార్, ఉపవాసం ఉండి నేను ఈ యొక్క క్రియల్ని, పాపపు క్రియల్ని జయిస్తా. ఉపవాసం ఉండి నా మనస్సుని 80 ఏళ్ళు ఉపవాసం వెళ్ళిపోయినారు బ్రదర్స్ కొంతమంది పైకి. దేవుడు పెట్టిన విధానం. అందుకే జ్ఞానం లేక నా ప్రజలు జ్ఞానం కలిగి జీవిస్తే భూమి మీద ఏసైలా జీవిస్తావు. ముగిస్తాను, ముందు చూడండి ఎలా జీవిస్తావు రోజు ఇంక నుంచి. రేపు సండే కూడా ఉంది, మర్చిపోద్దండి. ఈరోజే ముగిస్తాను అనుకోద్దండి, జాగ్రత్త. ముందర చూడండి. హలో, చాలు ముగిస్తాను, ముందు చూడండి. హలో, ప్రతి క్షణం ముందు చూడాలి బిడ్డ. నేను ఇన్నండి అంటే అప్పుడే తల తీర్చుకుంటాను. మళ్ళా నేను 2 నిమిషాలు వేస్ట్, మీ వల్లనే టైం అంతా వేస్ట్ అవుతానని నాకు. ముందర చూడండి. హలో, ఎలా జీవిస్తావు ప్రతి క్షణం? నీ మనస్సుని, నీ శరీరాన్ని ఏలనీయద్దు. నిన్ను కృప ఏలని, దేవుడు ఏలని, వాక్యం ఏలని నువ్వు చెప్తానల్లా. నాలో ఉన్నవాడు దైవత్వము, నేను దేవునితో. కిరణి అంట, ఆ పేరు కళ్యాణి. నువ్వు ఇన్రా ఇట్లా అంటాను. హలో, ఊరికే జోక్ లేదు. ముందర చూడండి. హలో, నువ్వు ఏం చూడాలా? దేవుణ్ణి చూడాలి నీలో. అమ్మ బిడ్డ వింటానవా? మరి ఏం చూడాలా? దేవుణ్ణి. ప్రతి క్షణం నేను నడిచేటప్పుడు మీ మైండ్ని చీట్ చేయాలా. అర్థమైందా? మైండ్ ఏందో అంటుంది,
నువ్వు ఏం మైండ్ని చీట్ చేయాలి, నేను ఎవరో నాకు తెలుసులేరా, వానితోనే మాట్లాడు, నువ్వు ఎవరితో, నీ మనసుతోనే మాట్లాడాలా, నేనెవరో నాకు తెలుసు, నేను దైవత్వాన్ని, నేను దేవుడితో నిండి ఉన్నా, నీ మాట నమ్మను, నేను నా దేవుడు ఏం చెప్తాడో అది నమ్ముతా, నేను ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పోడిని, ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పోడు, నేను గొప్పోడిని, నేను నీతిమంతుణ్ణి, నాకు అసాధ్యమైంది ఈ సృష్టిలో ఏంది లేదో, నేను మీరు చూడలేదే, మీరు నడుస్తా అంటే దేవుని మహిమను చూడండి మీ బాడీలో నుంచి. మీ మైండ్ని చీట్ చేయండి. మీ మైండ్ ఒక రోజు అంటుంది నువ్వే రైట్ నేను రాంగ్ అని, అది రైట్ అన్నప్పుడు నీలో నుంచి నిజమైన మహిమ ప్రజలు చూస్తారు భూమి మీద. నువ్వు నడుస్తా అంటే ఏం చూడాలి సార్, దేవుణ్ణి చూడు నడుస్తా అంటే. వాక్యాన్ని నమ్ము, కృపని స్వతంత్రించుకో, కృపని ఆనందించు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రాన్ని కాదు. ఇది చేస్తే అది చేస్తాడు, ఇది చేస్తే అది చేస్తాడు దేవుడు, ఇది ఇస్తే ఇది ఇస్తాడు, అది ఇస్తే నో. నీకు కృప ద్వారా సర్వం ఇవ్వబడింది. అర్థమవుతుంది బిడ్డ? హలో, ఏం చెప్తావు, ఏం చేస్తావు? మాట్లాడుతున్నప్పుడు మహిమ పోతానట్టు చూడు, నీ నోట్లో నుంచి జీవం పోతానట్టు చూడు. నువ్వు మాట్లాడుతా అంటే దేవుడు మాట్లాడుతాడు నీ ద్వారా. నేను మాట్లాడుతా అంటే ఈ పట్టణంలో ఎక్కడ మాట్లాడినా ప్రజలు యేసయ్యను రక్షకుడు అంగీకరిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏమై ఉన్నావో నీ దేవుని కృప ద్వారా నువ్వు దాన్ని మాట్లాడతావో, ఫీల్ చేస్తావో, నీ మైండ్ చీట్ చేయబడుతుంది. నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు నీ బాడీ దేవుని యొక్క మహిమను మోస్తుంది. ఇప్పుడు సమస్య ఆడొస్తుందంటే దేవునిలో సమస్యలే, సమస్య మీ నా మనస్సు వలన వస్తాండేది. అందుకే వెలుగే ఉన్నాం మనం. ఎవరు మన వెలుగుని ఆనందించడంలా. స్వస్థతపరిచే శక్తి మీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎలా జీవిస్తావు చూడు, నీ చేతిలో నుంచి మహిమ పోతుంది. చేయి పెట్టినప్పుడు స్వస్థత పొందుకుంటున్నారు. నీ మైండ్ ఆపుతుంది, నీ మైండ్కి నేర్పించాలా, నేను అది కాదు నువ్వు చెప్తా అనేది. నా దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి సర్వలోకానికి సువార్త పరిస్థితి. నీ మీద నా మీద కాలింగ్ ఏంటి? ఏం కాలింగ్ ఉంది మీ మీద? ఏం పని ఉంది మనకు రోజంతా ప్రతి క్షణం? చెప్పండి, ఏం పని ఉందో? యేసయ్య మీద ఏ కాలింగ్ ఉందో అదే కాలింగ్తో మనం ఉన్నాం ఈ భూమి మీద. ఏం కాలింగ్ ఉంది యేసయ్య మీద? యేసయ్య ఏమన్నాడు? తండ్రి నన్ను పంపించిన రీతిగా మిమ్మల్ని నేను పంపిస్తా ఉన్నా. తండ్రి ఏ రీతిగా పంపించాడు ఆయన్ని? పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించాడు. ఎందుకంట? సువార్త ప్రకటించుటకును, దురాత్మలను పారదోలుటకును, రోగుల్ని స్వస్థపరచుటకును, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేదానికి. ఎగ్జాక్ట్ కాలింగ్ మీది నాదే. అందుకే యేసుప్రభు అన్నాడు నేనేమై ఉన్నానో మీరును అదే ఉన్నారు. నేను చేయు కార్యములన్నీ మీరును చేయదరు, దీనికి మించిన కార్యము చేయదన్నాడు. ఎలా జీవిస్తావు భూమి మీద? పాపం పక్కన పెట్టదాన్ని. నీకు తెలుసు నీలో నుంచి ఆ రూట్స్ తీసివేయబడ్డాయి. మరణం లేదు నీలో, పాపం లేని జీవితం నీదే. నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడుంది, నోట్లో ఉంది, సారీ మైండ్లో ఉంది, బాడీలో ఉంది. ఎందుకంటే మైండ్ రియాక్ట్ అవుతుంది బాడీ ద్వారా. ఏం చేయాలా? నువ్వు జ్ఞానంగా నీ మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలా. అందుకే నీకు చెప్తున్నా, చర్చిలో ఆ బిడ్డ మీద నాకు కోపం వస్తుంది, నా మైండ్ అంటుంది దివ్య పలానా పని చేసింది, అందుకే దివ్యతో మాట్లాడకి, ఇంకా దివ్యకి ఇది సహాయం చేయకో, లేకుంటే పలానా. నో, వాట్ యూ విల్ సే, యునో. నువ్వేం చేస్తావు అప్పుడు? నీకు తెలుసు మనస్సు అద్దం పడుతూ ఉంది. ఈ బిడ్డ అది కాదు, తను తప్పు చేసిండొచ్చు మనసుతో, తను కూడా ఏదో వీక్నెస్తో ఏదో అనిండొచ్చు. ఎవరైనా సరే బిడ్డలు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నువ్వేం చేస్తావో తెలుసా? నువ్వేం చేస్తావు? మనస్సుని ఏలని నువ్వేం చేస్తావంటే దివ్య నేను దీవిస్తాను స్వామి, ఏస్తున్నాంలో ఈ బిడ్డ ఫలించును గాక, జ్ఞానవంతురాలైన గాక, ఈ బిడ్డ జీవితం మేలుతో నింపడు గాక, ఈ బిడ్డ ఐశ్వర్యంలోను గాక, ఈ బిడ్డ చేయి ప్రతిదీ సఫలమవును గాక. నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది బిడ్డ. నీ మనస్సు నీకు చెప్పదు ఇంక నుంచి ఇది చేయి, చెడు చేయి, చెడు చేయని. ఎందుకంటే నీ మనస్సుకు ఆ ఆత్మ, పాతాత్మ చెడు నేర్పించింది. ఇప్పుడు నువ్వు కొత్త ఆత్మ ఏం నేర్పిస్తుంది? ఇది కాదురా, ఇది నువ్వు చేయాల్సిందే. అందుకే యేసు ప్రభు మీద థూ అన్న యేసు ప్రభుకు బాధ కలగలే. ఏం చెప్పాడు యేసు ప్రభు? వీరేం చేస్తున్నారో నాకు తెలుసు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో. నువ్వు చెప్తావు ఎట్లా తయారవుతావు? నువ్వు తయారైతే ఏమంటావు తెలుసా? మీ ఆఫీస్లో నేను తిట్టినప్పుడు కూడా నువ్వు నవ్వుకుంటూ వెళ్తావు, నువ్వు దీవిస్తావు వాళ్ళని. నువ్వు ఏం పడవు దాంట్లో. నిన్ను ఎంత నీచంగా చూసినా, ఎంత చెడ్డ చేసినా, ఎంత మోసం చేసినా, నీ బంధువులు ఏమన్నా. అందుకే బైబుల్ అనేది పిల్లరా దేవుళ్ళ క్షమించుడే అని. ఎందుకంటే నువ్వు నేను దేవుళ్ళము కాబట్టి.
దేవుళ్ళ ప్రేమించమని బైబిల్ ఏం చెప్తుంది? నీలో నాలో దైవ స్వభావం ఉంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నావు, పగలు పడతావు అంటే నీ మనస్సు అట్లే నీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఈజీ. పాపం చేయకుండా బతకడం చాలా ఈజీ బా. అంటే దేవుడు చెప్పాడు ఆ మాట మనతో. అందుకే మీ నా నోట్లో ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలి. అందుకే దేవుడు ఏమంటాడు? నీ శత్రువుల్ని నువ్వు దీవించు, వారు ఆకలి కొంటే వారికి ఆహారం పెట్టు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదో, వాళ్ళలో ఇంకా రూట్సే తీయబడలేదు. అన్యులైతే, కొంతమంది రక్షింపడినవారు క్రైస్తవులైతే వారి మనస్సు ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇది జ్ఞానం పిల్లరా. నేను చెప్తున్నా నీకు, ఇవి తెలుసుకున్న తర్వాత నా జీవితంలో నేను తెచ్చుకున్న మార్పులు ఇందో కాదు. ఈరోజు కూడా నాకు సమస్య రావనుకుంటారా? నాకు జలసీ వస్తుంది, నాకు కూడా థాట్స్ వస్తాయి, బ్యాడ్ థాట్స్. ఎన్నొస్తాయో. నేను ప్రతి క్షణం అంట కామం క్రోధం లేని జీవితం నాదే. మదం ఆశ్చర్యం లేని జీవితము. నా దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలు నాలో ఉన్నాయి. ఆయనలాగా దయతో నిండి ఉన్నా, కనికరంతో నిండి ఉన్నా, గుడ్నెస్ అండ్ కైండ్నెస్ అండ్ జెంటిల్నెస్. దేవుడు అంత జెంటిలో సోయాం అనిన తర్వాత కూడా అర్ధగంట తర్వాత తప్పులు చేసిన ఉన్నా నేను. కానీ ఇడిచిపెట్టను. నా మైండ్ని అనుక్షణం చీట్ చేయాలని నేను. నా మైండ్ని చీట్ చేస్తే నా బాడీ రియాక్ట్ కాదు. బాడీ ఏం న్యూట్రల్ పిల్లరా. మనసు ఏం చెప్తుందో అదే. అర్థమైంది. వాళ్ళు ఎందుకు పాములు తింటున్నారు? వాళ్ళ మైండ్లో పాములు అంటే ఒక లైక్ నార్మల్ కోడిగుడ్డు ఉన్నట్లే వాళ్ళకి. అందుకే మీరు చూసినారు, తింటున్నారు వాళ్ళు. మార్కెట్లో పెట్టినారు, కబాబ్ మార్కెట్ పెట్టినట్లా. నేను మనం చూడలేకపోతే మనం తినే పక్కన పెట్టండి, అసహ్యం వేసాం మనకి. కారణం ఏమో తెలుసా? మైండ్ యొక్క పని. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, మిగుసాన రేపు 6 మంది మన దగ్గర. ఏం మాట అన్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక నీ మనస్సు మారి రూపాంతరము కలగజేసుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా? గొంగలి పురుగులో ఉన్న నీ జీవితం ఏంగా మారుతుంది? సీతాకోక చిలుకలా మారుతుంది. అందుకే తెలుసా, సీతాకోక చిలుక సృష్టిలో రాదు. సీతాకోక చిలుక డైరెక్ట్గా పుట్టదో. సీతాకోక చిలుక ఎట్లా పుడుతుందో తెలుసా? గొంగలి పురుగులో నుంచి మెటమార్ఫోసిస్ అవుతుంది. అదే పదం రాయబడింది. పౌలు రాసింది, పరిశుద్ధాందేవుడు రాయించాడు పౌలు ద్వారా. నీ మనస్సు రూపాంతరం అంటే మెటమార్ఫోసిస్ కావాలా. నీ గొంగలి పురుగు లాంటి మనస్సు ఉందే, సీతాకోక చిలుకగా మారాల. దానికి ఏం చేయాలా? నేను వాక్యం ద్వారా. దేవుడు మనం దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో పోదాం. తండ్రి, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. సంఘానికి అవసరమైనది అసలైన శిక్షణ మీ కృప ద్వారా మేము వింటున్నాం తండ్రి. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో మేము అదే ఉన్నామని. ఇది మతం కాదు తండ్రి. దేవుడు మనిషిగా వచ్చి మరణించిండేది ఏదో ఒక మతం ఇచ్చి అట్లా దొబ్బుకొని జీవితాన్ని ముందుకు పోయేదానికి కాదు తండ్రి. నువ్వు మాకు దైవత్వాన్ని ఇచ్చేదానికి మానవత్వాన్ని తీసుకున్నావు స్వామి. నువ్వు మానవుడుగా వచ్చి పాత ఆదాము యొక్క జీవితాన్ని మాలో నుంచి తొలగించి క్రొత్త ఆదామగు, నూతన ఆదాము, రెండవ ఆదామగు యేసుక్రీస్తు యొక్క నేచర్ని మాకు ఇచ్చావు తండ్రి. అందుకే మేము పాపం ఎలా చేయగలమంటుంది బైబిల్. పాపం కోసం మేము చచ్చిపోయినాం. అందుకే మాకు ఎలా జీవించాలో నేర్పించినందుకు కృతజ్ఞతలు. రానున్న వారాల్లో ఇంకా క్షుణ్ణంగా ఈ విషయాలు లోపలికి వెళ్ళేదానికి సాయం చేయను. అంతవరకు నీ బిడ్డలు తండ్రి. వారికి అర్థమైంది ఇక నుంచి ఏ దాన్ని మేము కంట్రోల్ చేయాలా. మనస్సుని ఏ విధంగా? నోటి ద్వారా. ఎప్పుడైతే వాక్యం తీసుకొని నిలబడతామో 2 అంచుల ఖడ్గాన్ని, అది మనస్సుని రూపాంతరం చేస్తుంది. బాడీ ఆటోమేటిక్గా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. ఇదే సత్యం తండ్రి. బిడ్డలు విన్నారు, మర్చిపోకుండా సాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి.